श्री महागणाधिपतये नमो नमः। वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदा भूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणैरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनजो अवतीर्णत्वयं। करात्तस्सुखमण्डलुः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुर्भगवान् बादरायणः। नमस्तस्मै भगवते वासुदेवाय साक्षिणे यैदं कृपया तस्मै व्याचचक्षे मुमुक्षवे। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात्। सभाये नमः। दक्षिणाम्नाय శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య చరణాలకు సప్రశ్రయ నమస్కారాలతో వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో శ్రీమద్భాగవత సప్తాహ కార్యక్రమం మార్గశీర్ష మాసంలో సంకల్పించబడింది. మాసానాం మార్గశీర్షోహం అన్నారు. పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహ స్వరూపం, పరమాత్మ స్వరూపమే మార్గశీర్ష మాసం. అనుకోకుండా సంభవించినటువంటి విచిత్రం ఇది. ఈ మాసంలో చేస్తామని అనుకోలేదు. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక సప్తాహం చెప్పిన తర్వాత మార్గశిరంలో జరుగుతుందా లేదా అనుకున్న సమయంలో గురు కటాక్షంతో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు మహాత్మ్య ప్రవచనం జరుగుతుంది. రేపటి రోజున ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 వరకు, రోజు 5 గంటలు, 3 గంటలు ఉదయం, 2 గంటలు సాయంత్రం, ఈ రెండు సమయాల్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈశ్వర కటాక్షం గురుకృపతో సరిగ్గా సాగుగాక. శ్రీమద్భాగవతం అనేది సుఖశాస్త్రము అన్నారు. దీన్ని సంహితా గ్రంథంగా కూడా చెప్పారు. అంటే భాగవతం సంహిత అన్నారు. అంటే సాధారణంగా పురాణ ఇతిహాసాలకి పంచమ వేదం అని పేరుంది. పురాణ ఇతిహాసాలన్నింటికి కూడా పంచమ వేదం. కేవలము భారతానికే కాదు, అన్ని పురాణాలు, అష్టాదశ పురాణాలకు కూడా పంచమ వేదం అనే పేరే మనకు కనబడుతుంది. అయితే
శ్రీమద్భాగవతానికి వచ్చేటప్పటికు ఇది పారమహంస సంహితగా చెప్పారు. అంటే అది పంచమ వేదంగా ఇతర పురాణాలు ఇతిహాసాలు చెబితే సాక్షాత్తు వేదతుల్యము అని చతుర్వేద సారంగా చెప్పబడ్డటువంటిది శ్రీమద్భాగవతం. ఈ భాగవతం ఈ విధంగా ఎందుకు చెప్పబడింది అంటే గాయత్రీ మంత్ర ప్రతిపాదకమైనటువంటి విశేష వ్యాఖ్య, ద్వాదశాక్షరి మహామంత్రం, వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రానికి సంబంధించిన విపుల వ్యాఖ్య ఇందులో చెప్పబడింది కనుక భక్తుల యొక్క కథలతో కలిపి భగవంతుడి యొక్క చరిత్ర, దివ్యమైనటువంటి లీల చెప్పారు కనుక దీన్ని భాగవతం అన్నారు. అటువంటి శ్రీమద్భాగవతాన్ని వ్యాస భగవానుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రచించడం జరిగింది. అంటే అప్పటికే 18 పురాణాలు, 18 మహాపురాణాలు, మహాభారతం అనే ఇతిహాసము, వేద విభజన, బ్రహ్మసూత్ర రచన చేసిన తర్వాత చేసినటువంటిదిగా శ్రీమద్భాగవతాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే అనేక పురాణాలను నువ్వు రచించావు, మహాభారతం అనే ఇతిహాసం రచించావు, వేదాన్ని విభజించావు, బ్రహ్మసూత్రాలు రచించావని నారద యోగిందుల వారే ప్రశంసిస్తారు. ప్రథమ స్కంధంలో వస్తుంది. కనుక 18 మహాపురాణాలు ఒక ఎత్తు అయితే శ్రీమద్భాగవతం ఒక ఎత్తుగా వ్యాస భగవానుడే భావించాడు. ఇది సుఖశాస్త్రము అన్నారు. సుఖయోగేంద్రుడి వారి యొక్క హృదయం ద్వారా వచ్చింది, హృదయ ప్రసారంలో వచ్చింది. ఈ సుఖయోగేంద్రుల వారు ఎవరు అంటే మనకి అనేక పురాణాల్లో సుఖయోగేంద్రుల వారి యొక్క చరిత్ర తెలుస్తుంది. సాక్షాత్తు శంకరుడే, కైలాసవాసి అయిన శంకరుడే కృష్ణనామస్మరణ చేసి తరించాలనే ఉద్దేశంతో భూమి మీద సుఖయోగేంద్రుల వారుగా జన్మించారు. శంకర భగవానుడికి ఆ కృష్ణుడంటే ఎంత ఇష్టంటే మొట్టమొదట వేణువుగా జన్మించాట. కృష్ణ పరమాత్మ బృందావనంలో వేణునాదం చేస్తుంటే ఆ వేణువుగా తాను మారాట. మొట్టమొదట శంకర్ల వారి యొక్క మొట్టమొదట కృష్ణ సేవ వేణువుతో మొదలైంది. దీన్ని మీరు బ్రహ్మవైవర్త పురాణంలో దీనికి సంబంధించిన రహస్యం తెలుసుకోవచ్చు. అందుకనే గోపికలు అసూయపడ్డాయి. మనము ఉన్నాము, కృష్ణుడితో స్నేహం చేస్తున్నాము, ప్రేమ చేస్తున్నాము, మనకంటే గొప్పవాళ్ళు లేరని మనం బాగా మోహంతో ఉన్నాము, అహంకారంతో ఉన్నాం. ఆ వేణువు చేసిన పుణ్యం మనం చేయలేకపోయాము. ఏ అడవిలోనో పనికి రాకుండా పుట్టిన ఒక మొక్క, ప్రాణం లేనటువంటి ఒక ముద్దు వేణువుగా పరమాత్మ యొక్క అధరామృతాన్ని సేవిస్తోంది అంటారు. అది కృష్ణ పరమాత్మ మీద ఉండేటువంటి ప్రేమానురాగాలతో, ఇక్కడ భక్తి అనకూడదు, ప్రేమానురాగాలు. ఎందుకంటే హరిహరాత్మకమైనది శ్రీమద్భాగవతం. భాగవతంలో కేవలం విష్ణుమూర్తి కథలే ఉన్నాయని చెప్పడం అనేది కొంత పరిమితమైనటువంటి స్థితి. ఎందుకంటే హరిహరాద్వైతాన్నే భాగవతం చెప్పింది. దీనికి ప్రమాణంగా మనం గమనిస్తే అనేక కథలు మనకు శ్రీమద్భాగవతంలో శివ విష్ణు భేదాన్ని తిరస్కరించినట్టుగా కనబడతాయి. అందులో మొట్టమొదటి దక్షయజ్ఞం, దక్షాధ్వర ధ్వంసం విషయంలో, ఆ తర్వాత సముద్ర మథన సమయంలో హాలాహల భక్షణ సమయం, ఆ తర్వాత చిత్రకేతు ఉపాఖ్యానం చేసేటప్పుడు చిత్రకేతువు పతనమై వృత్రాసుడు అనే రాక్షసుడిగా జన్మించవలసిన కథ. చివరిలో భాగవత ఉపసంహారం మార్కండేయ చరిత్రతో జరుగుతుంది. ఆ మార్కండేయ మహర్షికి ఆ మహాప్రళయము, సృష్టిక్రమము ఇదంతా చూసేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చింది పరమేశ్వరుడు. కనుక శ్రీమద్భాగవతాన్ని పరిశీలించినప్పుడు హరిహరాద్వైతమే కనబడుతుంది. కేవలం ఇందులో విష్ణుపారమ్యతే ఉందని చెప్పడం చాలా తప్పు. దీన్నే మనం గమనిస్తామా లేదా అన్నట్టుగా కృష్ణ పరమాత్మ దశమస్కంధంలో బాలకృష్ణుడు ఆడుకుంటుంటే వ్యాస భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు, అక్కడ ఉండేటువంటి బూడిద, దుమ్ము, గోధూళి అంతా పూసుకున్న బాలకృష్ణుడు ఎట్లా ఉన్నట్టంటే శంకరుడు కైలాసవాసి అయిన శంకరుడిలాగా ఉన్నారని. ఇదే విషయం శ్రీమద్ రామాయణంలో కూడా రామచంద్రమూర్తి గురించి మనకి తులసిదాసు రామచరిత మానసులో రాస్తారు. కనుక శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోస్య హృదయం శివ. ఈ హరిహర అభేదాన్ని గమనించాలి. ఇదే విషయాన్ని లోకానికి ప్రచారం చేయాలని దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు హరిహర నామామృతము అనేటువంటి సంకల్పం ఒకటి చేశారు. ఈ భాగవత సప్తాహం జరిగే 7 రోజుల్లో కూడా మీరు ప్రవచనాన్ని వింటూ హరిహర నామామృతాన్ని రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉచితంగా మనకి పత్రాలు సరఫరా చేస్తారు. దాన్ని నామ అమృతాన్ని ఆస్వాదించండి. శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణంలో ఇంకొక నియమం ఉంది ఏంటంటే ఈ సప్తాహ శ్రవణం చేస్తున్న 7 రోజులు కూడా వైయక్తికంగా ఎవరికి వారు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మననం చేస్తూ కూర్చోమన్నారు. కేవలం ప్రవచన సమయమే కాదు, అహర్నిశలు. సప్తాహము అంటే రాత్రిం పగళ్ళు అని అర్థం. మనం ఏదో సమయాన్ని పరిమితంగా 5 గంటలు చాలా ఎక్కువ చెప్తున్నారండి ఎట్లానండి అంటారు. సుఖయోగిందుల వారు చెప్తుంటే పరీక్షిత్ మహారాజు 7-24 గంటలు 24/7 అంటారే, అట్లా విన్నారట. అట్లా వింటే కానీ జీవితం తరించదు. కనుక అనేక పర్యాయాలు భాగవతం వినమన్నారు.
అటువంటి శ్రీమద్భాగవతానికి పద్మపురాణంలో మాహాత్మ్యం చెప్పారు. అష్టాదశ పురాణాల్లో చాలా పురాణాలకి మాహాత్మ్యం ఉన్నప్పటికీ కూడా భాగవతానికి శ్రీమద్భాగవతానికి ఉండే మాహాత్మ్యమే ప్రసిద్ధం. మాహాత్మ్యం వినకుండా భాగవతం వినకూడదు అనే సంప్రదాయం ఉంది. కేవలం సప్తాహమే కాకుండా నిత్య ప్రవచనం చేసేటప్పుడు కూడా మొదటి రోజున భాగవత మాహాత్మ్యం చెప్పి వినిపించి మోటివేషన్ చేయమన్నారు. అంటే భాగవతం వినడానికి ఒక యోగ్యత, ఒక స్టేటస్ ఉంటుంది. ఇతర పురాణ గ్రంథాలు వినడానికి ఉండేటువంటి లౌకికమైనటువంటి వ్యవహారం కంటే కూడా శ్రీమద్భాగవతం వినాలంటే దానికి ఒక స్థాయి కావాలి. ఆ స్థాయి కల్పన చేయాలంటే అందులో ఉండేటువంటి యథార్థమైన తత్వం ఏమిటో చెప్పాలి. దీనికే దేవర్షి నారద యోగిందుల వారికి భక్తిదేవికి మధ్యలో జరిగినటువంటి సంవాదాన్ని ఉదాహరణగా తీసుకుంటూ పద్మపురాణంలో వ్యాస భగవానుడు వివరించారు. శ్రీమద్భాగవతానికి ఉండే మాహాత్మ్యం. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం. ఇది ప్రార్థనా సంబంధించినటువంటి శ్లోకం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఈ భాగవతం వింటే ఏమవుతుందంటే తాపత్రయ వినాశనం జరుగుతుంది. తాపత్రయ హరం కాదు, తాపత్రయ వినాశనం. హరించడం వేరు, వినాశనం వేరు. అంటే కూకటి వేళ్లతో పీకి అవతల పారేస్తుంది. తాపత్రయాలు అనేవి పోతాయి. మనకు లౌకికంగా ఉండేటువంటి తాపత్రయాలన్నీ కూడా వెళ్ళిపోయి పరమాత్మ మీద అపారమైనటువంటి మనస్సు నిలబడడానికి ఇది ఒక పెద్ద వేదికగా చెప్పవచ్చు. తాపత్రయాన్ని పూర్తిగా పోగొట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మగా చెప్పబడింది. ఇంకొక అందం ఏంటంటే ఏకవింశతి అవతారాలు శ్రీమద్భాగవతంలో ప్రసక్తి చేస్తే అందులో చెప్పబడ్డ విచిత్రం ఏంటంటే కొన్ని ఆవేశావతారాలు, అర్చావతారాలు, ప్రకటావతారాలు. కానీ కృష్ణావతారం దగ్గరకు వచ్చేటప్పటికి పరిపూర్ణ అవతారం అన్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి అవతారము పూర్ణావతారంట. కానీ కృష్ణ పరమాత్మ భూమి మీద 125 సంవత్సరాలే ఉన్నప్పటికి కూడా ఇది పరిపూర్ణ అవతారం అన్నారు. అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఇతర అవతారాల్లో వైకుంఠం నుంచి వచ్చే నారాయణమూర్తి తనలో ఉండే కొన్ని చైతన్యాలని ఆ ధర్మదేవత దగ్గర ఉంచి వస్తారట. అంటే కొంత శక్తితో భూమి మీదకి వస్తారు. కానీ కృష్ణావతారం అట్లా కాదట. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే అర్థం ఏంటంటే వైకుంఠానికి తాళం పెట్టి భూమి మీదకి వచ్చారు. ఇదే విషయాన్ని మీకు ఏకాదశి స్కంధంలో కనబడుతుంది. ఏమిటంటే బ్రహ్మగారు దేవతలందరినీ వెంట పెట్టుకొని వస్తారు. అయ్యా మీరు చాలా రోజులైంది, వచ్చేసి 125 సంవత్సరాలైంది, ఇప్పటికే మిమ్మల్ని మేము భూమి మీదకి రమ్మని ప్రార్థించిన ప్రార్థన, దానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి కార్యక్రమం మొత్తం చేశారు. మీరు ఇప్పుడు ప్యాకప్ చేసుకొని వైకుంఠానికి రావాల్సింది. పదే పదే మిమ్మల్ని చూడాలంటే ఇంత దూరం రాలేకపోతున్నాం, ఇంత జనసందోహం మధ్యలో మిమ్మల్ని మేము పట్టుకోలేకపోతున్నాం, సముద్ర మధ్యంలో కదా ద్వారక కట్టుకొని ఉన్నది కనుక మీరు మీ పని అయిపోయింది కనుక మళ్ళీ మీరు అవతార సమాప్తి చేసి రమ్మని కోరతారు. అంటే అర్థం ఏంటి? రామావతారాన్ని ఎవరు కోరలా. రామావతారాన్ని భూమి మీదకి రమ్మని కోరారు కానీ తిరిగి రమ్మని ఎవరు కోరలా. వారికి వారు వెళ్ళిపోయారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే అర్థం ఇది. అంటే వైకుంఠం తాళం వేయబడింది. 2 అవతారాల్లో వైకుంఠానికి తాళం పెట్టారండి. ఒకటి కృష్ణావతారం, 2 వెంకటేశ్వర స్వామి అవతారం. ఇది అర్చావతారంగా. ఎందుకు? దానికి కూడా ప్రమాణం ఉంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠం మీద విరక్తి కలిగిందట స్వామికి. ఎందుకంటే కలియుగంలో మనలాంటి వాళ్ళే అందరూ ఉన్నారట. అంటే ఇంతో అంతో పుణ్యం చేసేవాళ్ళు కోటాను కోట్లలో 1-2. ఆయనకి బోరు కొడుతోందట వైకుంఠంలో ఎవడు రావటంలా. ఎప్పుడూ క్యూ కట్టి ఇతర యుగాల్లో ఎప్పుడూ కూడా వైకుంఠానికి వచ్చేటువంటి సమాజం పోయి అప్పుడో ఇప్పుడో తరచుగా వస్తున్నారట భక్తులు. వైకుంఠ ప్రాప్తి కలగడం చాలా కష్టంగా ఉందిట. అందుకని శ్రీ వైకుంఠ విరక్తాయ, ఈ వైకుంఠంలో నాకేం పని, ఇక్కడ దోమలు ఈగలు వాలుతున్నాయి, తోలుకోవాల్సి వస్తుంది, భక్తుల మధ్యలో నేను ఉండాలి, భక్తుల హృదయంలో నేను ఉంటాను అన్నాను కదా అని శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే. తిరుమల మహాక్షేత్రంలో పుష్కరిణి పక్కన ఒక చింత చెట్టుని, దాని కింద ఒక పుట్టలో దాక్కోవడానికి స్వామి వచ్చారట. కనుక అట్లా వైకుంఠానికి తాళం వేసిన అవతారాలు 2 కాగా అందులో ప్రథమ అవతారం పరిపూర్ణ అవతారం, సాక్షాత్తు పరబ్రహ్మగా చెప్పబడింది. అందుకనే కృష్ణ పరమాత్మని ఆలోచించినప్పుడు ఆయన పరబ్రహ్మగా మీకు బ్రహ్మవేవర్త పురాణంలో దీనికి ప్రమాణం కనబడుతుంది. బ్రహ్మవేవర్త పురాణంలో స్పష్టంగా ఏం రాశారంటే గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ భూమి మీద జన్మించినట్టుగా అక్కడ ఉంటుంది. అంటే రాధాదేవితో కూడినటువంటి ఆ లోకం అక్కడ ఉన్నారట. దేవతలందరూ కూడా భూదేవిని వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ వెళితే వైకుంఠంలో నారాయణమూర్తి ఉండి మాట్లాడి బాగానే ఉంది,
ఇప్పుడు మీ మాట వినవలసింది నేను కాదు, మిమ్మల్ని నన్ను అందరినీ సృష్టించిన పరబ్రహ్మ గోలోకంలో ఉన్నారు, ఆ రాధారణుడైనటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదాం, మీరు పదండి నేను వెనక వస్తానన్నారు. అంటే ఆ కృష్ణుడు వేరు, ఈ వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి వేరు. కనుక కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు పరబ్రహ్మ, అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి అతీతమైన శక్తే కృష్ణ పరమాత్మ. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పడానికి కారణం. కనుక మామూలు దేవతల్లాగా కృష్ణ పరమాత్మని మనం భావన చేయకూడదు, ఆయన పరబ్రహ్మ రూపమే. అందుకనే ఆయన చెయ్యలేని పని లేదు, ఆయన ఊహించని పని లేదు. నేను చెప్పినట్టు చెయ్యండి అని శాసించిన ఏకైక అవతారం. మిగతా అవతారాలన్నీ కూడా ఇంతో అంతో ఆదర్శం, వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. రాముడు చేసినట్టు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్టు చేయండి అన్నారు. కనుక ఇది ఆచరణ రూపకమైనటువంటి ధర్మం రామచంద్రమూర్తి అయితే, ప్రబోధాత్మకమైనటువంటి అవతారం కృష్ణ పరమాత్మగా మనం భావన చేయొచ్చు. అటువంటి కృష్ణ పరమాత్మ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నైమిషారణ్య మహాక్షేత్రంలో, పురాణాలకు పుట్టిల్లు అని పేరు నైమిషారణ్య మహాక్షేత్రానికి. అటువంటి నైమిషారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహామునులు అందరూ సూత పౌరాణికుల వారిని అడిగినటువంటి విషయానికి దానికి చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే వారు ప్రశ్నించారో ఆ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి సుఖయోగేంద్రుల సూత పౌరాణికుల వారు శౌనకాది మహామునులకు చెప్తున్నారు. ముందుగా మీకు భాగవతం యొక్క మహాత్యం చెప్పాలంటే మా గురువుగారిని తలుచుకుంది, నేను ఏమీ చెప్పలేనన్నారు. ఎవరా గురువుగారు అంటే సుఖయోగేంద్రుల వారు. యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తర్వో వినిహుదు తం సర్వభూత హృదయం ముని మానదోస్మి. సర్వభూతాత్మకుడైనటువంటి పరమాత్మ. ఇక్కడే ఇంకొక రహస్యం ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ పరీక్షన్ మహారాజును ఉద్ధరించడానికి కృష్ణ పరమాత్మ గదాపాణి అయి ఆ ఉత్తరాదేవి యొక్క గర్భంలో పరిభ్రమించి గద చేయబట్టుకొని పిండం చుట్టూ తిరిగాట. అటువంటి కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ శాపంతో కుమిలిపోతున్నటువంటి పరీక్షన్ మహారాజు ఉద్ధరించడానికి ఎక్కడో ముక్కు పూసుకొని తపస్సు చేసుకున్నటువంటి అవధూత ఆ సుఖయోగుల వారిని తట్టి లేపి, నాయనా నీ యోగాభ్యాసము సమాధినిష్ట చాలురా, అక్కడ నా పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షన్ మహారాజు ఘోషిస్తున్నాడు, అతన్ని ఉద్ధరించమని ఆ కృష్ణ పరమాత్మ ఆదేశంతోనే పరీక్షన్ మహారాజు దగ్గరికి సుఖయోగుల వారు రావడం జరిగింది. భాగవతం అనేది ఒక మకరందం, అది ఒక అమృతం. దాన్ని చిలికిన కొద్దీ, ఆలోచించిన కొద్దీ మనకి ఆలోచనలు వస్తాయి. అందుకనే అనేకమైనటువంటి మహాత్ములు భాగవతానికి వ్యాఖ్యానాలు రాశారు. మనం ఒక్క వ్యాఖ్యానం చదివితేనే మన జీవితం సరిపోదు. అక్షరం అక్షరానికి వ్యాఖ్యానాన్ని ఆలోచించినటువంటి మహనీయులు ఉన్నారు. నేను ప్రధానంగా చెప్పేది శ్రీధర స్వామి వారి యొక్క వ్యాఖ్యానాన్ని అనుసరిస్తా. ఎందుకంటే అద్వైత పరంగా అది అనువదిస్తుంది. అన్వయించడంలో అద్వైతపరమైనటువంటి అన్వయమే చేయాలి. భాగవతానికి అద్వైతమే పరమావధి. ఎందుకంటే మనిషికి మోక్షము అనేది ఎట్లా వస్తుందనే స్థితి చెప్పింది శ్రీమద్ భాగవతం. కనుక ఇక్కడ పరీక్షన్ మహారాజుకి ఉపదేశించడానికి వచ్చిన ఈ సుఖయోగిందుల వారే కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞతో ప్రేరణతో వచ్చారుగా భావన చేయాలి. అందుకనే సూత పౌరాణికుల వారు నైమిషారణ్య మహాక్షేత్రంలో వీరు శౌనకాది మహాములు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. అయ్యా, ముందుగా మా గురువుగారిని స్మరిస్తానని ఆ గురువుగారిని స్మరించి, నైమిషే సూతమాసీన అభివాద్య మహామతిం కథామృత రసాస్వాద కుశల శౌనకో బ్రవి. శౌనకాది మహాములందరూ కూడా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే కథాశ్రవణ కుశలురుట. వాళ్ళు వినడంలో బాగా స్థాయి ఉన్నవాళ్ళు. భాగవతం అందుకనే మహాత్మ్యంలో చివరిలో ఒక మాట చెప్తారు, ఎవరికి చెప్పాలి, ఎవరు వినడానికి యోగ్యత ఉంది అంటే ఎవరికి పడితే వాళ్ళకి భాగవతం వినే యోగ్యత లేదు అన్నారు. ఎవరికి ఏముండాలటది? కృష్ణ పరమాత్మ యొక్క కథామృతాన్ని ఆస్వాదించేటువంటి సామర్థ్యం ఉండాలట. అందుకనే భాగవతంలో ఒక రహస్యం ఏముందంటే, శ్రీమద్భాగవతం కృష్ణ చరిత్ర అని లోకంలో ప్రచారం అయింది. కానీ ఆ పెద్ద మనిషి వచ్చింది ఎప్పుడు? 10వ స్కంధంలో. 9 స్కంధాల పాటు భక్తులందరి గురించి చెప్పి, ధరించినటువంటి భక్తులు, సాధన చేసిన భక్తులు, ముక్తులైన భక్తుల గురించి, ఏకాంత భక్తుల గురించి బాగా చెప్పి అందరూ అలసిపోయిన తర్వాత అప్పుడు అయ్యగారు దిగుతాడు 10వ స్కంధంలో. అంటే అర్థం ఏంటంటే, నా కథ వినాలంటే నీకు ఆ స్టేటస్ రావాలి, నీకు ఆ స్థాయి వస్తే గజేంద్రుడిని భావన చేయి, ధ్రువుడిని భావన చేయి, అదేవిధంగా ప్రహ్లాదుడిని భావన చేయి, జడభరతుడిని భావన చేయి. అనేకమైనటువంటి భాగవతోత్తముల గురించి భావన చేస్తే వారి యొక్క పరిపక్వమైనటువంటి భక్తి వల్ల నీలో ఒక రక్తి కలుగుతుంది. ఆ రక్తితో వింటేనే భాగవతం అన్వయిస్తుంది. అందుకనే దీన్ని ఏమన్నారు? సమాధి భాష అన్నారు. భాగవతంలో ఉండేటువంటి భాష ప్రతిపదార్థ తాత్పర్యాలు, నిఘంటువులు, వ్యాఖ్యానాలకు అందదు. అందుకనే మా తండ్రి గారు పాఠం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పేవారు, నేను తప్పనిసరి ఆశ్రయించాలి కనుక నీకు వ్యాఖ్యానాలు దగ్గర పెట్టుకొని చెప్పమంటున్నాను, కానీ
ఈ వ్యాఖ్యానాల ఆధారంగానే జీవితం అంతా గడపాలనుకుంటే భాగవతం నీకు ఆస్వాదయోగ్యం కాదు. అంటే అక్కడ చెప్పినటువంటి పరిమిత స్థాయే నీ మనసులో ఉంటే ఇంకా ముందుకు వెళ్ళలేవు. ఇంకా ముందుకు వెళ్తే కానీ కృష్ణుడు చెయ్యి ఇవ్వడు అందుకోవడానికి. కనుక నీ ఉద్ధరణ కోసం నువ్వు కనుక ప్రవచనం చెప్పదలుచుకుంటే వ్యాఖ్యానాలని అధిగమించి ముందుకు వెళ్ళు. వ్యాఖ్యానాలని మార్గంగా చేసుకో. అది రోడ్ మ్యాప్ మాత్రమే కానీ అదే మన ప్రయాణానికి నిర్దేశం కాదు. అందుకనే భాగవతం ఆలోచించిన కొద్దీ అదే శ్లోకం మళ్ళీ మళ్ళీ చదివినప్పుడల్లా మళ్ళీ సమన్వయం అవుతూ ఉంటుంది. ఇక్కడ నైమిసారణ్య మహాక్షేత్రంలో కథన కుశలుడు సూత పౌరాణికులు, శ్రవణ కుశలులు వీళ్ళు. వినడంలో క్వాలిటీ ఉన్నవాళ్ళు శౌనకాది మహాములు. సూత పౌరాణికులు వారు చెప్పేవాళ్ళల్లో బాగా నైపుణ్యం కలవాడు. ఇక్కడ రెండు అనన్వయం. వినేవాడికి స్థాయి ఉంది, చెప్పేవాడికి వినేవాడికి యోగ్యత ఉంది, చెప్పేవాడికి స్థాయి ఉంది. ఈ రెండు కూడా సమన్వయం అన్నారు. అయితే వీళ్ళు అడిగిన మాట ఏంటి? శౌనకాది మహాములు ఏమడిగారంటే, అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణ రసాయనం. అయ్యా, లోకంలో వినదగినటువంటి వస్తువులు, విన్న వస్తువులు చాలా ఉన్నాయి, అంశాలు చాలా ఉన్నాయి. మా అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేయడానికి ఏదైతే కోటి సూర్య ప్రభామాసమానమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది మాకు చెప్పాలి. జ్ఞానాన్ని బాగా ఉద్ధరించేటువంటి ఆ తత్వాన్ని మాకు చెప్పవలసింది. అయితే మీరు ఇప్పుడు చెప్పవలసిందిగా మేము ప్రార్థించే అంశంలో ఏ ఉండాలంటే, మీరు చెప్పబోయే అంశంలో పురాణం కానీ విషయంలో కానీ ఏ ఉండాలో చెప్తున్నారు. భక్తి జ్ఞాన విరాగాక్తో వివేకో వర్ధతే మహాన్. మీరు చెప్పడం వినడం వల్ల మాలో భక్తి జ్ఞానము వైరాగ్యం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు త్రివేణి సంగమంగా మూడుగా సంగమించి మాకు ఉపయుక్తం కావాలి. ఉపయుక్తమే కాదు, మా వివేకాన్ని పెంచాలి. వివేక వర్ధతే, వివేకం పెంచేదిగా ఉండాలి. కనుక అటువంటి సమృద్ధమైనటువంటి గ్రంథాన్ని మాకు చెప్పండి. ఎందుకంటే మాయామోహ నిరసనం కావాలి. ఈ భాగవతం వినడం వల్ల మాకు వచ్చేదేమిటి? మాయామోహ నిరసనం. ఈ మాయామోహం అనేది వ్యర్థమైనదని, ఆ మోహభ్రాంతి పోగొట్టుకోవడానికి. ఇంత ఎందుకు ప్రార్థిస్తున్నామంటే మా కోసం కాదు. ఆ శౌనకాది మహాములు ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు బ్రహ్మగారి ఆదేశం ప్రకారం కలియుగం అయిపోయే వరకు నైమిసారణ్యంలో అజ్ఞాతంగా ఉండి ఎవరికీ కనపడకుండా దీర్ఘసత్రాన్ని చేస్తారు. వాళ్ళ సత్రయాగం అయిపోయిందంటే కలియుగం అయిపోతుంది. కలికి భయపడ్డ వాళ్ళు కూడా కలికి భయపడ్డారండి. మనం విచ్చలవిడిగా ధైర్యంగా తిరుగుతున్నాం కలిలో, మాకేమవుతుందని. మహా ఋషీశ్వరులు యోగేశ్వరులు కూడా భయపడతారట కలి అంటే. అటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే మా కోసం కాదయ్యా, ఇహఘోరే కలౌప్రాయో జీవస్య అసురతాం గతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధతే కిం పరాయణం. ఈ కలియుగంలో జీవులందరికీ మనసు ఎట్లా ఉంటుందంటే, ఈ ఘోరమైనటువంటి కలియుగంలో జీవులందరూ కూడా శోకతప్తులై ఉంటారు. ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఎంత ఉన్నా బాధ తప్పదు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాడు. ఏముందండి, ఒక 16 కొంపలే కట్టాను, అంతకంటే ఏం కట్టలేకపోయాను. ఒక పెద్ద 3 కార్లే కొనగలిగానండి, 4 ఫామ్ హౌస్లే ఉన్నాయండి, అంతకంటే లేవండి అంటాడు. అంటే తృప్తి అనేది లేకుండా ఆశాపాసంతో బాధపడుతుంటాడు కలియుగంలో. అటువంటి కలియుగంలో బాధపడేటువంటి సామాన్య ఆసురీ స్వభావం బాగా ఇమిడి ఉన్నటువంటి జీవులందరికీ కూడా తరించాలంటే శ్రేయసాం యద్భవే శ్రేయ, శ్రేయస్సులన్నింటిలోకి ఉత్తమమైనటువంటి సర్వశ్రేయమైనటువంటి పనే ఉంది. పావనానంచ పావనం, అతి పావనమైనది, అతి శ్రేయస్సు కలిగించేటువంటి గ్రంథమే ఉంది. అయితే ఈ గ్రంథం మేము వినడం వల్ల, మీ ద్వారా తత్వం వినడం వల్ల మాకేం కావాలి? కృష్ణ ప్రాప్తికరం, కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మాకు వచ్చేయాలి. శశ్వత్ సాధనం తత్వ అధున, అటువంటిది మాకు చెప్పవయ్యా అని ఆ పరమాత్మ శౌనకాది మహాములు సూత పౌరాణికుల వారిని అడిగారు. ఈ విధంగా అడిగేటప్పటికీ సూత పౌరాణికుల వారు ఆనందంతో పొంగిపోయారు. ఎందుకు ఆనందం వచ్చిందంటే, ఆయనకి అడిగిన వాళ్ళ యొక్క స్థాయి తెలుసుకున్నాడు. అడగవలసిన విషయాన్ని అడిగారు కనుక ఆయన ఆనందం అనిపించింది. ఏదో లౌకిక వ్యవహారాలు, పిచ్చాపాటి వ్యవహారం మాట్లాడకుండా అడగవలసినటువంటి విషయాన్ని అడిగారు కనుక ఆ అడిగే విషయం గురించి చాలా ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు. చెప్తున్నారు, ప్రీతి శౌనక చిత్తేతే అతో వచ్మి విచార్యచ. అయ్యా, మీరు అడిగినటువంటి ప్రశ్నే మాకు చాలా ఆనందం కలిగింది అయ్యా, బ్రహ్మానందం కలుగుతోంది. ఎందుకంటే మీరు అడగడం వల్ల కదా భగవంతుడి గురించి స్మరించే అదృష్టం నాకు కలిగింది. ఎవరైనా ఏదైనా చెప్పమంటే మనసు ఎందుకు ఆనందం వస్తుంది? యోగ్యత పక్కకు పెట్టి, ఓపిక పక్కకు పెట్టినప్పటికి కూడా ఎందుకు ఆసక్తి వస్తుందంటే, అడిగిన విషయం అంతా శ్రేష్టమైనది. ఇంతకంటే అడగదగేది లేదు, ఇంతకంటే చెప్పదగింది లేదు లోకంలో. కనుక అనన్యం కనుక కృష్ణ సంతోషహేతుకం. మీరు అడిగిన మాట ద్వారా కృష్ణ పరమాత్మకి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన ప్రీతి కలిగిస్తుంది. కృష్ణ సంతోషహేతుకం. తదహంతే అభిధాస్యామి సావధానం శృణు.
అయ్యా మీరు అడిగిందే చెప్పదలుచుకున్నాను. కృష్ణ పరమాత్మకి పరమ సంతోషమైనటువంటి విషయాన్నే. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. అయ్యా కలియుగంలో జీవులందరూ ఉద్ధరించాలంటే కాలసర్పము చేత బాగా చుట్టబడ్డటువంటి జీవులందరూ కూడా ఉద్ధరించబడాలంటే ఏం కావాలి? ఒకే ఒక శాస్త్రం వినదగింది, అది శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. కలియుగంలో శ్రీసుఖయోగిందుల వారు పరీక్షిన్ మహారాజుని అడ్డం పెట్టుకొని వారికి చెబుతున్నట్టుగా చెప్పారయ్యా. ఏతస్మాత్ అపరం కించిత్, అటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి ఈ భాగవతాన్ని పరీక్షితే కథం వక్తుం సభాయాం సంస్థితే సుఖే. ఆయన పరీక్షిన్ మహారాజు ఒకానొక కారణం చేత, బ్రాహ్మణ శాపం చేత 7 రోజుల్లో శరీరాన్ని వదలవలసి వచ్చి పరిస్థితి వస్తే అప్పుడు పరీక్షిన్ మహారాజు చాలా బాధపడుతుంటే శ్రీ సుఖయోగిందుల వారు పరమ కారుణికంగా తథా వక్తుం, సభ గంగా తీరంలో శ్రీ సుఖస్థలి అంటారు దాన్ని, అటువంటి సభాయాం సంస్థే సుఖే సుధాకుంభం గృహీత. ఎప్పుడైతే దీనికి ఒక ప్లాట్ఫామ్ చెప్తున్నారు, జరిగిన సంఘటన చెప్తున్నారు. పరీక్షిన్ మహారాజు 7 రోజుల్లో శరీరం వదులుతాను అనేటువంటి తెలిసి విజ్ఞతతో పరిపూర్ణ వైరాగ్య భావనతో రాజ్యాన్ని వదిలేసి గంగా తీరంలో దర్భలు పరుచుకొని ప్రాయోపవేశం చేస్తే సుఖయోగిందుల వారు వచ్చి అక్కడ చెబుతుంటే దీని ద్వారా చాలా పుణ్యం జరుగుతుంది, ముక్తి వస్తుందని స్వర్గంలో ఉండే దేవతలకు తెలిసిందట. వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉండే అమృత కుంభాన్ని, అమృత పాత్ర ఎప్పుడో సముద్రం మధించినప్పుడు మిగిలిపోయిన పాత్ర పట్టుకొని వచ్చారట. సుధాకుంభం గృహీత్వైవ, సుధాకుంభాన్ని పట్టుకొచ్చి అక్కడికి వచ్చారట. ఏ సమావేశం అయితే జరుగుతుందో 1000 మంది ఋషులు వింటున్నటువంటి సందర్భంలో ఆ సుఖయోగిందుల వారు పరీక్షిన్ మహారాజుకు ఉపదేశిస్తున్న సందర్భంలో వచ్చారట. వచ్చి సుధాకుంభం గృహీత్వైవ కథాసుధం ప్రయచ్చస్వ. అప్పుడు సుఖయోగిందుల వారి దగ్గరకు వచ్చి ఆ అమృత భాండాన్ని పట్టుకొచ్చి దేవతలు ప్రార్థిస్తున్నారు, అయ్యా 7 రోజుల్లో ప్రాణం పోతుందని. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రాణ భయంతో వింటున్నాడని. ఆయనేమో మోక్షం కోసం గ్రంథం వినాలనుకున్నాడు. వీళ్ళు ప్రాణాపాయం వచ్చింది కదా, ఈ అమృతపానం చేస్తే ప్రాణం పోదు కదా, ప్రాణరక్షణ కోసం ఔషధం తెచ్చినట్టుగా వీళ్ళు తెచ్చి, అయ్యా ఇది ఇవ్వండి, ఈ భాగవతాన్ని మాకివ్వండి, మేము పట్టుకెళ్తామన్నారు. వెంటనే సుఖయోగిందుల వారు నవ్వి క్వసుధా క్వకథాలోకే, అయ్యా ఈ భాగవత సుధ ఎక్కడ, మీరు తెచ్చిన నిర్జీవమైనటువంటి అమృత సుధ ఎక్కడయ్యా, ఇది పనికిరాదు. క్వకథ అమృతప్రాయమైనటువంటి భాగవతం ఎక్కడ, ఈ కలశం ఏమిటి, క్వకాచహ మణిమానహ గాజు పూస ఎక్కడ, మణి ఎక్కడ, మణికి గాజు ముక్కతో ఏమన్నా పోలికుంటుందా, లేదు. బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాంజహాస, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ కుంభం మీరే తీసుకోండి. అయినా మీకు యోగ్యత లేదు, దేవతలకి లేని యోగ్యత మానవులకు ఉండటండి, అది గొప్పతనం. ఎందుకంటే వాళ్ళకి కామక్రోధాలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, జరామరణాలు ఉండవు, కంటి రెప్పపాటు కూడా ఉండదు, వస్త్రం నలగదు, వాళ్ళకి షాపింగ్ అవసరమే ఉండదుట జీవితాంతం. కనుక వాళ్ళ జీవితం గొప్పది కాదుట, మానవులే గొప్పవాళ్ళట. ఎందుకు? అభక్తాంశ విజ్ఞాయ న దదౌ కథామృతం. ఎవరికైతే భక్తి ఉండదో, విశ్వాసం ఉండదో, వాళ్ళకి భాగవతం వినేటువంటి యోగ్యత లేదు. కనుక మీరు స్వర్గంలో ఉంటున్నారు కనుక మీకు ఆకలి దప్పుకలు లేవు గనక, కోరికలు లేవు గనక మీరేమిటి భాగవతాన్ని వినేటువంటి యోగ్యత లేదు. ఎందుకంటే అవసరం ఉంటే కదా భక్తి వచ్చేది. అభక్తులు మీరు. అభక్తాంశ్చ విజ్ఞాయ న దదౌ స కథామృతం. మీకు ఈ భాగవత కథామృతం ఎట్లా వంట పడుతుందయ్యా, ఇది మీరు జీర్ణించుకోలేరు, మీ స్థాయికి కాదు ఇది. శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ, ఇది చాలా గొప్ప విషయం. దేవతలకు కూడా దుర్లభమైనది శ్రీమద్భాగవత కథ. కనుక ఇది మోక్ష గ్రంథం నాయన. మోక్షం అపేక్షించే వాళ్ళకి జ్ఞానము, భక్తి, వైరాగ్యం కావాలనేటువంటి విషయాలకి ఏకీభావంతో ఈ భాగవతాన్ని వినాలి. రాజ్ఞో మోక్షం తథా వీక్ష పురా. ఇక్కడికి ఇది అయిపోయింది. దేవతలు నోరు మూసుకొని సిగ్గుపడి తలకాయ వంచుకొని వెళ్ళిపోయారట. బ్రహ్మగారికి తెలిసిందట 7 రోజుల్లో భాగవతం వినడం వల్ల మోక్షం వస్తుంది, పరీక్షిన్ మహారాజు మోక్షానికి అర్హత పొందాడని. పురా తథాపి విస్మిత సత్యలోకే తులాంబద్ధ్వా తోలయిత్య. బ్రహ్మగారు అక్కడ కూర్చున్నట్ట. బ్రహ్మగారు పెద్ద త్రాసు తెప్పించారట. త్రాసు తెప్పించి తూచడం మొదలుపెట్టారట. ఏది? శ్రీమద్భాగవతం వినడం వల్ల పరీక్షిన్ మహారాజుకు మోక్షం వచ్చిందయ్యా. అది ఇంకో కథ. ఇక్కడ దేవతల సంఘటన ఒకటి,
పరీక్షణ్ మహారాజుకు మోక్షం వచ్చిన తర్వాత వచ్చిన సంఘటన ఇది. బ్రహ్మగారికి ఆలోచన వచ్చిందట, భూలోకంలోట పరీక్షణ్ మహారాజు అనే ఒక రాజు ఉన్నట్ట, అతనికి 7 రోజుల్లో భాగవతం వినటం వల్ల మోక్షం వచ్చిందట. అసలు ఎంత గొప్ప గ్రంథమో చూద్దామని ఒక త్రాసు తెప్పించి సత్యలోకంలో సభ ఏర్పాటు చేసి, సర్వసభ్య సమావేశంలో త్రాసు ఏర్పాటు చేసి ఒకవైపు భాగవత గ్రంథాన్ని పెట్టారట, ఇంకోవైపు అనేక శాస్త్రాలను పెట్టారట. లఘూన్యాని జాతాని గౌరవాణి ఇదం నన మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలవు. ఇట్లా భాగవతాన్ని అనేక విషయాలతో అనేక గ్రంథాలతో చూస్తే ఏ గ్రంథంతో కూడా ఏ గ్రంథ రాశితో కూడా భాగవతం సరితూగలేదట. భాగవతం యొక్క తులత అంటే దాని యొక్క శక్తి ప్రభావం ఎక్కువగా ఉందట అని ఈ విధంగా చెప్తూ శౌనకాది మహామునులకు నైమిసారణ్య మహాక్షేత్రంలో సూత పౌరాణికుల వారు చెప్తున్నారు. మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలవు. కలియుగాన్ని ఉద్దేశంతోనే రాశారండి భాగవతం. కనుక వ్యాస భగవానుడి యొక్క హృదయం ఏంటంటే కలియుగంలో అల్పాయుష్కులైన జీవులు ఉంటారు, వీళ్ళని ఉద్ధరించడానికి పరమ కరుణా స్వభావంతో రచించినటువంటి గ్రంథం శ్రీమద్భాగవతం. పఠనాత్ శ్రవణాత్ సద్యో వైకుంఠ ఫలదాయకం. శ్రీమద్భాగవత పఠనం వల్ల శ్రవణం వల్ల ఏమొస్తుందంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. కనుక ఇది ఎవరిని ఉద్దేశించి మనం ఈ సప్తాహ కార్యక్రమాన్ని పెట్టామో వారి వైకుంఠ ప్రాప్తిని మనం రిజిస్టర్ చేసి పెట్టుకోవచ్చు. ఎటువంటి నిస్సందేహంగా ఇది మోక్ష గ్రంథంగా చెప్పబడింది కనుక చెప్తున్నారు ఇక్కడ. పఠనాత్ శ్రవణాత్ సద్యో వైకుంఠ ఫలదాయకం. అయితే ఈ భాగవతం వైకుంఠ ప్రాప్తికి మూలమైతే ఎట్లా వైకుంఠం కలుగుతుందంటే శీఘ్రంగా కలిగే అవకాశాన్ని చెప్తున్నారు. సప్తాహైన శృతం చైతత్ సర్వధా ముక్తిదాయకం. సప్తాహ అవధిగా 7 రోజుల ప్రమాణంలో 7 రోజుల పరిమిత కాలంలో కనుక శ్రీమద్భాగవతాన్ని మనం శ్రవణం చేసినట్లయితే సర్వధా ముక్తిదాయకం. సర్వశక్తియుక్తులతో ముక్తి అనేది తప్పనిసరిగా వస్తుంది. సనకాద్యై పురాప్రోక్తం నారదాయద పరే. ఈ విధంగా సనకాది మహాములకు సూత పౌరాణికుల వారు నైమిసారణ్య మహాక్షేత్రంలో చెప్పారు. యద్యపి బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్ పరీక్షిణ సప్తాహ శ్రవణ విధి కుమారైస్య భాషిత. అయితే సూత పౌరాణికుల వారు నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాదికులకు చెప్తూనే ఒక మాట చెప్పారు. అయ్యా దీనికి ఇంత ప్రమాణం ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఒకసారి బ్రహ్మగారి యొక్క మానసపుత్రులైనటువంటి కుమారులు అంటే మనకి 4 ఉన్నారు బ్రహ్మ యొక్క మానసపుత్రులు ఆది సృష్టిలో. కనుక సనత్సుజాతుల వారు సనత్కుమారుల వారు 4. సనక సనందర సనత్కుమార సనత్సుజాతులు అనే 4 బ్రహ్మ మానసపుత్రులు. వీళ్ళు 4 మొట్టమొదటగా నారద యోగేంద్రుల వారికి చెప్పారట. నారద యోగేంద్రుల వారు ఒకసారి బ్రహ్మగారితో స్వయంగా విన్నారు. బ్రహ్మగారితో ఒకసారి స్వయంగా విన్నారు. ఆ బ్రహ్మగారికి ఎవరు చెప్పారంటే బదరీనారాయణ క్షేత్రంలో సాక్షాత్ నారాయణమూర్తే బ్రహ్మగారికి చెప్పారట. నారాయణమూర్తి బ్రహ్మకి చెప్తే ఇది పరంపర అండి, వందే గురు పరంపర అంటే భాగవత పరంపర ఇది. బదరి క్షేత్రంలో నారాయణమూర్తి బ్రహ్మగారికి చెప్తే బ్రహ్మ నారదుడికి చెప్తే ఆ నారద యోగితుల వారు ఇక్కడ ఇప్పుడు చెప్తున్న సందర్భం చెప్తున్నారు. ఎవరు? సనత్కుమారుల వారికి సనత్కుమారుల వారి ద్వారా 4 ద్వారా బ్రహ్మమానస పుత్రుల ద్వారా మళ్ళీ ఒకసారి విన్నారు అని చెప్తున్నారు. సప్తాహ విధిలో కుమారులు బ్రహ్మ సంబంధాత్ ఒకానొక సందర్భంగా చెప్పబడి ఇదే భాగవతాన్ని ఈ సుఖయోగేంద్రుల వారు చెప్తున్నప్పుడు సూత పౌరాణికుల వారు కూడా వినడం జరిగింది. ఏది? పరీక్షణ్ మహారాజుకి చెబుతున్న సందర్భంలో ఆయన విన్నారు. ఇంకొక రహస్యం కూడా ఇక్కడ ఆలోచించవలసిందే ఉందంటే ఏకాంతంగా సుఖయోగేంద్రుల వారు కూడా మనకి నారదుల వారికి చెప్పినట్టుగా మనకి ప్రమాణం కనబడుతుంది. అంటే నారదుల వారు అనేక పర్యాయాలు అప్పటికే శ్రీమద్భాగవతాన్ని విన్నారు, విపులంగా విన్నారు. ఇప్పుడు సప్తాహ విధిగా వినడం జరిగింది. లోకస్య విగ్రహముక్తస్య నారదస్య. కనుక లోకంలో బ్రహ్మముఖంగా మొట్టమొదటిసారి విన్నటువంటి ఆ నారద యోగేంద్రుల వారు ఆ తర్వాత బ్రహ్మమానస పుత్రుల ద్వారా బ్రహ్మ సంబంధాత్ బ్రహ్మగారి సంబంధం అంటే బ్రహ్మ సంబంధం అంటే ఇక్కడ బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఆ కుమారుల ద్వారా విన్నారట. సూత పౌరాణికుల వారు చెప్తున్నారు. సూతవాచ అత్ర తే కీర్తయిష్యామి భక్తియుక్తం కథానకం సుఖేన మమ యత్ప్రోక్తం రహ శిష్యం విచార్యచ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, అయ్యా ఈ పరంపరలో నేను విన్నప్పటికి కూడా ఒకసారి రహస్యంగా సుఖయోగేంద్రుల వారి ద్వారా నేను విన్నా. సుఖేన మమ యత్ప్రోక్తం, నేను ఇప్పుడు చెప్పబోయేది గతంలో సుఖయోగేంద్రుల వారి చేత వినడం జరిగింది. కనుక సుఖయోగేంద్రుల వారు నన్నే ప్రధానంగా శిష్యుడిగా ఎదురుగా కూర్చోబెట్టుకొని నాకు చెప్పడం జరిగింది.
ఇది ఏకాంతంగా నాకు వినిపించారనే మాట కూడా ఇక్కడ ఉందండి. ఏకాంతంగా సుఖయోగిందుల వారు నారద యోగిందుల వారికి చెప్పారట. అంటే భాగవతం ఎంత గొప్ప గంభీరమైన గ్రంథమో చూడండి. బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి ఆ నారద యోగిందుల వారు త్రిలోక సంచారం చేస్తూ పరబ్రహ్మలో అనుసంధానం చేస్తూ నిరంతర అష్టాక్షరీ మహామంత్రాన్ని మననం చేస్తూ ఉండేటువంటి నారద యోగిందుల వారు ఎంత వైరాగ్య సంపన్నుడో. అటువంటి వైరాగ్య సంపన్నుడు కూడా సుఖయోగిందుల ద్వారా ఏకాంతంగా రహస్యరూపకంగా భాగవతాన్ని విన్నారంటే ఈ భాగవతం ఏకాంతంగా వినపడింది అని చెప్పారు. ఏకదాహి విశాలాయాం చత్వార ఋషయోబలాహ, దానికి చెప్తున్నారు, అయ్యా సనక సనందనాది నలుగురు ఋషులు కూడా ఒకానొక సందర్భంలో నిర్మలమైనటువంటి బదరీ క్షేత్రం దగ్గర విశాల నగరము అనేటువంటి ప్రదేశంలో బదరీనారాయణులు ఎక్కడైతే తపస్సు చేశారో నరనారాయణులు ఆ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అక్కడికి వచ్చారు. ఆ విషయాన్ని చెప్తున్నారు. కుమారావూచు అంటే కుమారులు అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి బ్రహ్మ యొక్క మానసపుత్రులు. కథం బ్రహ్మం దీనముఖ, ఒకానొక సందర్భంలో బదరీ క్షేత్రంలో నారద యోగిందుల వారికి ఈ కుమారులు కలిశారట. చూసి వాళ్ళు చూడగానే వెంటనే ఒక మాట అడిగారట. ఎవరిని? నారద యోగిందుల వారిని అడిగారట. నారద యోగింద్ర, ఎప్పుడూ ఆనంద తన్మయత్వంతో ఉండే నువ్వు ఈరోజు విచారగ్రస్తమైనటువంటి ముఖంతో కనబడుతున్నావు. నీ ముఖం ఎట్లా ఉంది? కథం బ్రహ్మం దీనముఖ కుతశ్చ అంతరతో భవాన్. ఏమిటయ్యా ఇంత దీనమైనటువంటి త్వరితం గమ్యతే కుత్ర, ఎక్కడికో వేగంగా వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది నీ పరిస్థితి చూస్తే. ఈ విధంగా ఇదానీం శూన్యచిత్తోసి, నీ ముఖం చూస్తే పూర్తిగా మనోవికారంతో ఉన్నావు, ముఖంలో భావాలు లేవు, భావ వికారంతో ఉన్నావు. ఏమిటి నాయన నీకు జరిగిన సమస్య ఏమిటి? నీకు ఏ ప్రమాదం వచ్చిందని అడిగారు. అప్పుడు నారద యోగిందుల వారు చెప్తున్నారు, నా బాధ ఏం చెప్పమంటారు? నేను గట్టిగా చెబితే నా బాధ నాకే బాధ వేసే పరిస్థితి. అహంతు పృథివీం యాతో జ్ఞాత్వా సర్వోత్తమయాది. అయ్యా నేను భూలోకానికి ఒకసారి వెళ్ళాను. ఎందుకంటే అది కర్మభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి అన్నారు కదా. జీవులందరూ తరించాలంటే భూలోకమే ఆవాసం అన్నారు కదా అని నలుగురి మాట నమ్మి ఏం చేశాను? భూలోకానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క క్షేత్రం తిరగడం మొదలుపెట్టా. తీర్థయాత్రలు మన వాళ్ళు నిత్యము భక్తి లేకపోయినా తీర్థయాత్రలు అనే ప్యాకేజ్ టూర్లు వెళ్తూ ఉంటారు. ఆ ప్యాకేజ్ టూర్ రావడం వల్ల వాళ్ళ ఏమి మనోవికారం రాదు. వెళ్ళగానే వెతికేది హోటల్ ఎక్కడుంది, ఫిల్టర్ కాఫీ ఎక్కడ ఉంటుంది, వాటి మీదే ఉంటుంది మనసు. కనుక కేవల యాత్రల వల్ల కేదారాది సమస్త తీర్థముల పోలేటికి కాదే ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలము అంటాడు దూర్జటి. గట్టిగా ఆలోచిస్తే నీలో ఉండేటువంటి పరమాత్మ అంతర్బహిష్య తత్సర్వం పరమాత్మ ప్రతివారి హృదయంలో ఉండే పరమాత్మని వెతుక్కోవడం చేతగాక అక్కడ ఇక్కడ వెతుక్కుంటారు. అట్లాగే ఈ నారద యోగింద్రుడు కూడా పప్పులో కాలేశాట. ఎక్కడికి వెళ్ళాడు? పుష్కరంచ ప్రయాగంచ కాశీం గోదావరీం తథా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం ఏవం ఆదిశు తీర్థేసి భ్రమమాణ ఇతస్తతః. నేను భూలోకంలో మనశ్శాంతి ఎక్కడుంటుందా అని వెతుక్కుంటూ మొట్టమొదట బ్రహ్మ ఉండేటువంటి పుష్కర క్షేత్రానికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రయాగ గంగా యమున త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి త్రివేణి సంగమైనటువంటి ప్రయాగ క్షేత్రానికి వెళ్ళారు. ఆ పైన కాశీ క్షేత్రానికి వెళ్ళాను. ఆ తర్వాత గోదావరి తీరానికి వచ్చాను. ఆ తర్వాత హరిక్షేత్రం అంటే హరిక్షేత్రానికి వెళ్ళాను. ఇట్లా భ్రమమాణ ఇతస్తతః, తిరిగిన క్షేత్రం తిరగకుండా ఆ క్షేత్రం ఈ క్షేత్రం అనేటువంటి అనేక క్షేత్రాలు తిరిగానయ్యా. తిరిగితే నాకు ఏ క్షేత్రంలో కూడా ఎక్కడా కూడా నిర్మలమైన మనస్సు కానీ తపస్సు కానీ ఈ కలియుగంలో కనబడలా. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా సత్యాన్ని వెతకవలసి వచ్చింది, తపస్సును వెతకవలసి వచ్చింది, నిర్మలత్వాన్ని వెతకవలసి వచ్చింది, పవిత్రతను వెతకవలసి వచ్చింది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు యాత్రలు చేస్తున్నారు కనుక అవన్నీ కూడా యాత్రలు కూడా కలుషితమైనవి. యథార్థంగా ఆ యాత్రలన్నీ చాలా గొప్పవే. మనం అక్కడే బట్టలు ఉతుకుతాం, అక్కడే సర్ఫ్ వాడతాం, అక్కడే షాంపూ ప్యాకెట్లు పారేస్తాం కనుక నిర్మలత్వం అనేది కోల్పోయింది. ఇట్లా ఏం చేయాలి అని ఆలోచిస్తూ తిరిగాను. ఇట్లా వెళుతూ ఉంటే నాకు దారిలో బృందావన ప్రదేశం కనపడింది. బృందావన క్షేత్రానికి వెళ్ళాను. బృందావన క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మనసు కొంచెం చిత్తతాపం తగ్గింది. అంతవరకు అన్ని క్షేత్రాల్లో ఎంతో తాపత్రయంతో తిరిగాను, కానీ ఈ బృందావన క్షేత్రంలో కొంచెం నిర్మలంగా ఉంది. సూత పౌరాణికుల వారు సౌనకాది మహామునులకు నారద యోగిందుల వారికి జరిగినటువంటి అంటే కుమారులకి జరిగినటువంటి సంవాదాన్ని చెప్తున్నారు. అనేక ప్రాంతాలని ఆశ్చర్యంతో చూస్తే అనుకోకుండా బృందావన సమీపానికి వెళితే అక్కడ ఒక
ఒక యువతి కనపడింది. తల్లి యవ్వనంలో ఉంది, పిల్లలు వృద్ధులుగా ఉన్నారు. ఇది కలియుగంలో ప్రభావం. మనకంటే మన పిల్లలు తొందరగా అలసిపోతుంటారు. చూడండి, ఏ పని చెప్పినా కూడా బండ్ల మీదే తిరుగుతుంటారు. కొత్తిమీర కట్ట తెమ్మన్నా బండి వేసుకొని వెళ్తారు. తల్లిదండ్రులే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, ఇదే పరిస్థితి కలియుగం యొక్క ప్రభావం చెప్తున్నారు. ఒక ప్రాంతంలో తల్లి, ఒక యువతి దుఃఖితురాలై ఉంది. ఆమె ఇద్దరు పిల్లల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తోంది. ఆ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధులుగా ఉన్నారు, తల్లి మాత్రం పడుచుగా ఉంది. చూసి ఆశ్చర్యపోయి అడిగారు, అమ్మా ఎవరు నువ్వు, ఏమిటిది, వీళ్ళిద్దరు ఎవరు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఆమె చెప్తోంది, మహాత్మా నారద యోగీంద్ర, ఇన్నాళ్ళకి నా హృదయంలో ఉండే బాధని తెలుసుకోగలిగి అర్థం చేసుకోగలిగి మహాత్ముడు వచ్చావు. ఏమి లేదు నాయన, నేను భక్తిదేవిని. వీళ్ళిద్దరూ కూడా జ్ఞానము వైరాగ్యం. అంటే కలియుగంలో ప్రతివాడు భక్తి ఉన్నట్టు నటిస్తాడు, భక్తిని ఆశ్రయిస్తాడు. పరీక్షల ముందు హాల్ టికెట్ పెట్టడానికి దేవుడి దగ్గరకు వస్తాడు, ఉద్యోగం వచ్చే ముందు ఇంటర్వ్యూ కార్డు పెట్టడానికి వస్తాడు, పెళ్లి పత్రికను తీసుకోవడానికి వస్తాడు. అంతే, భగవంతుడి దగ్గరికి ఇతర సమయాల్లో భగవంతుడి దగ్గరికి రాదు, అవసరార్థం వస్తారు. అంటే కామ్యకర్మగా భగవంతుడి దగ్గరికి వచ్చేవాళ్ళే కానీ యథార్థంగా రారు. అందుకని ఏం చేసింది, భక్తి మాత్రం ఎంతో అంతో మిగిలింది, జ్ఞానము వైరాగ్యం ఎవడికి అక్కర్లా. ఈ దేవాలయానికి వస్తే జ్ఞానము వైరాగ్యం మాత్రమే లభించును అని ఎవడన్నా బోర్డు పెడితే ఆ గుడికి ఎవరు రారు, ఒక దేవుడు పూజారే కూర్చొని ఉంటారు. కనుక కలియుగంలో లోపించింది ఏమిటి, జ్ఞానము వైరాగ్యం. కనుక భక్తిదేవి చెప్తోంది, నాయన నేను భక్తిదేవిని, నా పిల్లలిద్దరూ జ్ఞానం వైరాగ్యం. వీళ్ళిద్దరూ కూడా లోకంలో వృద్ధులైపోయారు. ఎక్కడ తిరిగినా కూడా వీళ్ళు కదలలేని పరిస్థితుల్లో వస్తున్నారు. వీళ్ళని పట్టుకొని నేను దేశాలన్నీ తిరిగా. ద్రవిడ దేశంలో మొట్టమొదట తిరిగా, అంటే మొట్టమొదట సౌత్ ఇండియాకే వచ్చాడు. భక్తిదేవి ఇక్కడికే వచ్చిందట. మన భక్తి ఇక్కడి నుంచి మనకి నార్త్కి వెళ్ళిపోయింది, అందుకని అది దేవభూమి అన్నారు. మనది కర్మభూమి, అది దేవభూమి. మనం తడిబట్టలు మడిబట్టలు తప్పించి మనకి భగవంతుడి మీద నిర్మలమైన మనసు నిలబడదు. మనకి ఎంతసేపటికి ఆచారమే. మీకు అదే ఉత్తర భారతదేశంలో వెళితే వాళ్ళకి ఆచారం కంటే భక్తి ఎక్కువ. భగవంతుడితో అనుసంధానం అవుతుంటారు, మాట్లాడుతుంటారు, నవ్వుకుంటూ ఉంటారు, నిరంతరం భగవన్నామస్మరణ చేసే పరిస్థితి. మనం భగవన్నామస్మరణ చేయాలంటే చాలా బాధపడతాం. అవసరం వస్తే 10,000 రూపాయలు ఇస్తామండి, ఆ మాట అడగండి అంటారు. భగవన్నామాన్ని చేసేటువంటి ఆ రాగద్వేషరహితమైన జీవితం మనకి రాదు. ఇక్కడ మొట్టమొదటి ద్రవిడ దేశానికి వచ్చాను, ఆ తర్వాత కర్ణాటక దేశానికి వెళ్ళాను, ఆ తర్వాత మహారాష్ట్ర దేశానికి వెళ్ళాను, ఆ తర్వాత గుర్జర దేశం అంటే గుజరాత్ ప్రాంతం, ఇట్లా అనేక ప్రాంతాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలిద్దరూ ఇంకా వృద్ధులవుతున్నారే కానీ వాళ్ళల్లో ఏమి రాలా. చివరికి అలసిపోయి బృందావన ప్రదేశానికి వచ్చా. అంతవరకు నడవడానికి కూడా చేతగానటువంటి నా పిల్లలిద్దరూ కొంచెం లేచి నిలబడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ, బృందావనంలో నిత్యం సన్నిహితో హరిహి. ఆ మధుర బృందావనంలో పరమాత్మ నిత్యము సన్నిహితంగా ఉంటారట, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారు. అందుకనే మధురానగరం గురించి పేరు చెప్పినప్పుడు నిత్యం సన్నిహితో హరిహి అంటారు. ఆయన ఎప్పుడూ స్థిర నివాసంగా, ఆయన ద్వారకకి మారని, వైకుంఠానికి వెళ్ళని, ఆయన మనసు మాత్రం అక్కడే ఉంటుందట. ఆ మధుర నగరానికి పక్కనే కదా బృందావనం. ఆ బృందావన పరిసర ప్రాంతాల్లో బృందావనానికి వెళ్ళినప్పుడు ఈ కింద పడుకొని నేను లేవలేను అన్నటువంటి పిల్లలు కొంచెం లేచి నిలబడగలుగుతున్నారయ్యా. ఇక బృందావనంకి వచ్చిన తర్వాత నేను కూడా వృద్ధురాలుగా ఉన్నా, బృందావనంకి వచ్చిన తర్వాత నాలో కూడా సుందరమైనటువంటి రూపం వచ్చింది. ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క మృదు మధురమైనటువంటి ఆ లావణ్యవంతమైనటువంటి ముఖాన్ని చూసినందువల్ల నా కోల్పోయిన యవ్వనం నాకు తిరిగి వచ్చిందయ్యా, ఈ సుందర రూపం వచ్చింది. కానీ నా కొడుకులు మాత్రం పెద్దగా ఇంకా తెరలేదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ బృందావనంలో కూడా భక్తే ఉంది కానీ జ్ఞాన వైరాగ్యాలు ఇంకా పూర్తిగా లేవు, సమగ్రంగా లేవు, కొంచెం ఉన్నాయి. లోకంలో ఎవరికైనా మొహం చూపిద్దామంటే చాలా ఇబ్బందిగా ఉంది. నాకు యవ్వనము, నా పిల్లలు వృద్ధులు, ఎట్లా ఉంది, చాలా కష్టంగా ఉంది ఆయన అంటే అప్పుడు దివ్య దృష్టితో నారద యోగీంద్రుల వారు గమనించి ఇది కలియుగం కనుక వీరి యొక్క దుఃఖ కారణాన్ని గ్రహించి, అమ్మా శ్రద్ధగా విను, అతి భయంకరమైనటువంటి కలియుగం కనుక ఈ కలియుగంలో ఇది వచ్చింది. యోగ మార్గం ద్వారా తపస్సు చేసేటువంటి శక్తి ఈ కాలంలో ఉండదు కనుక, పవిత్రమైన కర్మలన్నీ నశించినాయి కనుక యజ్ఞయాగాది కర్మలు, నిత్యక్రతువులు, చేయవలసినటువంటి నిత్య విధులన్నీ పోయినాయి. సదాచారం చాలా లోపించింది కలియుగంలో, యోగ భ్రష్టత్వం కలిగింది, పాపకర్మలు అధర్మ కార్యాల మీద మనసు పెడుతోంది, వర్ణసాంకర్యం ఏర్పడుతోంది, మానవులలో దానవత్వం అనేది పెరుగుతోంది, మానవత్వం నశిస్తోంది, దైవీ సంపత్తి పూర్తిగా పోయి ఆసురీ సంపత్తి అధిగమిస్తోంది. జీవులందరూ కూడా కపటాన్ని ఆశ్రయిస్తున్నారు, కపటమే ప్రధానం అనుకుంటున్నారు, పాపకర్మల మీద మనసు పెట్టుకొని అధర్మ ఆచరణ చేస్తున్నారు. అమ్మా లోకంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే నారద యోగీంద్రుల వారు పాపం
గుండె బద్దలు పట్టుకుంటున్నాడు. మన గురించే చెప్తున్నాడు నారద యోగేంద్రుల వారు. ఎవడైతే మొండివాడో వాడే గొప్పవాట, మూర్ఖుడు గొప్పవాడిగా పూజించబడతాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఫేస్బుక్లో, ఎవడైతే మూర్ఖంగా మెసేజ్ పెడతాడో వాడికి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడో వాడు ఇంకా నలుగురిని ఎక్కువగా వాడి వెంట వస్తారు. అంటే అధర్మము ఎక్కువగా ఆదరించబడుతుంది. మొండితనము, జ్ఞానం లేనివాడే పండితుడు అవుతాడు. ఏ రకమైనటువంటి సమన్వయ జ్ఞానం లేనివాడు గుక్క తిప్పుకోకుండా గడగడ మాట్లాడగలిగిన వాడే పండితుడు. వాచాలస్తు పండిత, కలియుగ ధర్మం ఇది. వాచాలుండి పండితుడు అంటారు. యథార్థవాది లోక విరోధి, కలియుగ లక్షణం. యథార్థంగా ఎవడైనా సదాచారం గురించి చెప్తే అది కాదయ్యా, ఏదైనా తొందరగా మన కోరిక తీరే కారణం ఏదన్నా ఉంటే చెప్పమంటారు. కనుక కలియుగ లక్షణం. ఇక భూభారం అనేది బాగా పెరిగింది, దుర్మార్గుల యొక్క విజృంభణ పెరిగింది. సంసారంలో సుఖం లేదు, బ్రహ్మచర్యంలో యోగం లేదు, సన్యాసంలో జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు. ఇది కలియుగ లక్షణం అని చెప్తున్నారు. సంసార సుఖాల మీద మనసు పెట్టుకొని రాత్రింబగళ్ళు సంసార సుఖమే శాశ్వతం అనుకుంటున్నారు. కనుక కలియుగంలో ధర్మము పుణ్యము నశించినాయి, పాపము బాగా ప్రకాశించింది. ఈ క్షీణిస్తున్నటువంటి సమయంలో బృందావనం ఒకటే ఆనందోత్సాహాలతో సదా నిరంతరము కృష్ణ పరమాత్మ యొక్క పాదధూళి. ఎందుకంటే బృందావనంలో పరమాత్మ సంచరించిన కారణంగా ఆ పరమాత్మ యొక్క పాదధూళి సోకడం వల్ల పరమాత్మ పాదాల్లో ఉండేటువంటి శంఖచక్ర ధనుర్బాణాల యొక్క చిహ్నాలు ఉండడం వల్ల ఆ రేణువుల వల్ల అక్కడ పుణ్యం వచ్చింది. కనుక ఓ భూదేవి, నువ్వు నిగ్రహించుకో, కొంచెం సేపు నేను చెప్పే మాట విను. జ్ఞాన వైరాగ్యాలకి మళ్ళీ తిరిగి మంచి రోజులు వచ్చేటువంటి ప్రయత్నం మనం చేద్దామని అనుకున్నారు అని ఈ విధంగా ఆమెని ఓదార్చారట. ఓదార్చిన తర్వాత నారద యోగేంద్రుల వారు భక్తిదేవితో చెప్తున్నారు, అమ్మా నిన్ను పరమాత్మ లోకంలో అందరినీ కూడా అనుగ్రహించమని నిన్ను పంపించారు. భక్తిదేవికి మోక్షాన్ని వెంట ఇచ్చి పంపించారట సహాయంగా. ఆ మోక్షం దూరం అయ్యి జ్ఞాన వైరాగ్యాలు మాత్రమే ఈమె దగ్గర పెట్టుకొని మోక్షం అనేటువంటి శక్తిని భక్తిదేవి దూరం చేసిందట. అందుకని కేవల భక్తి ఎప్పుడూ కూడా మనిషిని ఉద్ధరించదు. ఆ కేవల భక్తి అంత తొందరగా రావడం కూడా కష్టమే. కనుక జ్ఞాన వైరాగ్యాలు వృద్ధి పొందాలంటే కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవన్నామస్మరణ కంటే మించింది లేదు. నామస్మరణాత్ అన్యోపాయం నహి రక్షతి. కలియుగంలో నామస్మరణ కంటే ఇంకోటి ఏది లేదు. నామమే భవసాగరాన్ని దాటడానికి నావా అన్నారు. దీన్ని మహాభారతంలో ప్రత్యేకంగా చెప్తారు ఈ మాట. భవసాగరాన్ని దాటాలంటే సత్యము, భక్తి, భగవన్నామము ఈ రెండే నావట. ఈ నావ సహాయంతో భవసాగరాన్ని దాటవచ్చు. నిగ్రహించుకోవాలమ్మా అంటే అప్పుడు భక్తిదేవి ఒక మాట ఉంది, అయ్యా కలియుగ ప్రవేశ ప్రారంభంలో కలిపురుషుడు వస్తే పరీక్షణ్ మహారాజు కలిని సంహరించకుండా వదిలేశాడయ్యా. ఎందుకు వదిలేశాడు? నిజంగా కలినే కనుక ఆ రోజు శిక్షించుంటే ఈరోజు మనకి సమస్య లేదు కదా అన్నది భక్తిదేవి. అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మా సారగ్రహణం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేవాడు పరీక్షణ్ మహారాజు. నారాయణమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్నవాడు ఏ విషయంలో అయినా సరే పాజిటివ్ యాటిట్యూడ్ ఉందిట పరీక్షణ్ మహారాజుకు. అంటే సారగ్రహణ శక్తి. అంటే ఒక వ్యక్తిలో మనం ఎప్పుడు మామూలుగా దోషైక దృక్కులుగా ఉంటాం, అవతలి వారిలో దోషాన్నే చూస్తాం కానీ మంచిని చూడం. పరీక్షణ్ మహారాజు అనుకున్నట్ట ఈ కలిపురుషుడు ఎంత పాపాత్ముడు ఎంత నీచుడైనా ఈ కలియుగ ధర్మంలో భగవన్నామం చేసిన వాడి జోలికి ఎవడు రాట. కనుక భగవన్నామం ద్వారా తరించే శక్తి కలికి ఉంది కనుక ఈ జీవులందరూ కూడా నామస్మరణ ద్వారా తరించురుగా కానీ కలిని వదిలిపెట్టేశాడయ్యా, అంతకంటే వేరే లేదు అని ఈ విధంగా అనేక పాఖండ మతాల గురించి చెప్పి కలియుగంలో కుటుంబాలు ఎట్లా ఉంటాయో కూడా వివరించారు. అప్పుడు వెంటనే ఆ భూదేవి అంది, అదే భక్తిదేవి అంది, నాయనా నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నా చిత్త తాపత్రయం అంతా పోతోంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ యొక్క దర్శనం ఈరోజు నా అదృష్టము, నా జన్మ ధన్యమైంది. కేవలము నీ యొక్క దర్శనం వల్లనే నా యొక్క తాపం అంతా పోయింది. నువ్వు ఎంత గొప్పవాడివంటే అప్పుడు భక్తిదేవి నారద యోగేంద్రుల వారిని స్తోత్రం చేసింది. ఆ ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ వీళ్ళందరికీ కూడా జ్ఞానం ఇచ్చింది నీవే. వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇచ్చి లోకంలో ఉద్ధరించజేసి ఏకాంత భక్తులుగా మార్చినటువంటి వాడివి. సర్వకాల సర్వావస్థల్లో నారాయణ మహామంత్రాన్ని మననం చేస్తూ సర్వమంగళస్వరూపుడైనటువంటి పరమాత్మని యథార్థంగా దర్శిస్తున్నటువంటి వాడివి అని చెప్పి, అమ్మా భక్తి అన్నిటికంటే ముఖ్యము. నీ భక్తి ద్వారానే జీవులందరూ తరించాలి. నువ్వు భక్తి జ్ఞానాలనే దగ్గర పెట్టుకున్నావు కానీ వైరాగ్యాన్ని కూడా దగ్గర పెట్టుకున్నట్లయితే, ఆ భక్తికి వైరాగ్యం కూడా దగ్గర అయితే జ్ఞాన వైరాగ్యాలే కాకుండా ముక్తి
మోక్షము కూడా నువ్వు దగ్గర పెట్టుకున్నట్లయితే సుఖంగా ఉంటుందమ్మా అని చెప్పి ఈ విధంగా చెప్పి కలవు స్మరణాన్ముక్తి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మధుసూదన సరస్వతి స్వామి వారు చెప్పారు, మోక్ష సాధనకి కావాల్సినటువంటి టూల్ ఏమిటంటే భక్తే. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. అన్నిటికంటే గొప్ప సాధన ఏమిటంటే ఒక్క భక్తి అనేది మన చేతిలో ఉంటే మోక్షం అవలీలగా సాధించవచ్చు. చాలా సులభంగా మానవుడికి మోక్షం అనేది వస్తుందని ఆ రకంగా చెప్పి ఆ తర్వాత అనంతరమైన విషయాలను చెప్పారు. ఈ విషయాల్ని కుమారులకు అంటే వీళ్ళు ఉన్నారు కదా బ్రహ్మమానస పుత్రులు నలుగురికి కూడా నారదుడు చెప్పి భక్తిదేవిని ఆ పిల్లల జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరిని అక్కడ బృందావనంలో ఉంచి నేను ఇప్పుడే వస్తానమ్మా, వీళ్ళని ఉద్ధరించే సాధనం ఏమిటో తెలుసుకొని వస్తానని, అయ్యా మీ దగ్గరకు వచ్చాను బదరీ క్షేత్రానికి, ఇప్పుడు మీ దగ్గర కలవడానికి కారణం ఇది, వాళ్ళకి ముక్తి కలగాలంటే ఏం చేయాలంటే అప్పుడు బ్రహ్మ యొక్క మానసపుత్రులు నారద యోగిందుల వారికి చాలా సులభంగా భాగవతాన్ని ఉపదేశించారు. కనుక భాగవతాన్ని మరొక్కసారి నారద యోగిందుల వారు వారి ద్వారా విని, నాయనా ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధగా వింటారో వాళ్ళకి ఈ కలియుగంలో జీవులు చేయదగిన ఏకైక యజ్ఞము జ్ఞానయజ్ఞమే. ఆ జ్ఞానయజ్ఞము ద్వేరం ద్వారా వస్తుంది, భాగవత శ్రవణం ద్వారా వస్తుంది. శ్రీమద్భాగవత శ్రవణం వల్లనే వారికి జ్ఞానయజ్ఞం చేస్తూ వస్తుంది. తపోయజ్ఞం కానీ స్వాధ్యాయజ్ఞం కానీ ఇవన్నీ కూడా కలియుగంలో పనిచేయవు నాయన. యజ్ఞాలు ఫలితాలను ఇవ్వవు, యజ్ఞాలు ధనాన్ని ఇస్తాయి కానీ ఫలితాన్ని ఇవ్వవు. కనుక జ్ఞానయజ్ఞం చాలా గొప్పది, స్వర్గాది సుఖాల కంటే కూడా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మంచిది. కనుక మోక్షం కావాలంటే జ్ఞానయజ్ఞం చేయాలి. శ్రీమద్భాగవత శ్రవణమే జ్ఞానయజ్ఞంగా చెప్పబడింది. భాగవతం వినడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అంతేకాకుండా వైరాగ్యం అనేది గట్టిగా గాఢంగా కూరుకుంటుందట, మన మనసులో బాగా కూరుకుపోయి ఉంటుంది. మన మీద భాగవతం అనే ధ్వని వింటే చాలటండి. భాగవతం 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 అనే ధ్వనిని వింటే మన జీవితాలు బాగవుతాయట. రోజు కనుక పొద్దున్నే లేచి భాగవతం 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 అంటే మనం బాగా అవుతామట, అదే భాగవతం. కనుక భాగవతం అనేది జీవితం బాగవడానికి చాలా ప్రధానం. కలిదోషాలన్నీ కూడా మటుమాయం అవుతాయి, కలిపురుషుడు దగ్గర రావడానికి కూడా భయపడతాట. కనుక భగవన్నామాన్ని చేస్తూ భాగవతాన్ని ఎవరైతే మననం చేస్తారో అటువంటి వారి దగ్గరికి సింహగర్జన వింటే తోడేళ్ళు ఎట్లా పారిపోతాయో భగవన్నామాన్ని వింటే కలిపురుషుడు పారిపోతాట. కనుక ఎప్పుడూ కూడా ఈ పెదవుల మీద భగవన్నామమే చిత్రించుకోండి, ముద్రించుకోండి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో భాగవతం మొత్తం చెప్పేది అదే. పూరక రేచక కుంభకాలు 3 చేస్తున్న సమయంలో అంటే గాలి తీసుకున్నప్పుడు భగవన్నామం, గాలి నిలిపినప్పుడు భగవన్నామం, గాలి వదిలినప్పుడు రేచక కుంభక పూరక 3 సమయాల్లో కూడా భగవన్నామం ఎవడైతే చేస్తాడో, అనుకోకుండా అప్రయత్నంగా భగవన్నామాన్ని ఎవడైతే తన యొక్క ఊపిరిలో బంధిస్తాడో వాడికి మళ్ళీ జన్మ ఉండదు. పునర్జన్మ తల్లి గర్భంలో మలమూత్రాల్లో పొరలాడవలసిన అవసరము భాగవత శ్రవణం ద్వారా రాదు అనేటువంటి నిర్ణయంతో చెప్పి సనకాదుల మాట విన్నటువంటి ఆ సనక సనందనాదుల మాట విన్నటువంటి నారద యోగిందుల వారు అక్కడి నుంచి ఈ భక్తిదేవి దగ్గరకు వచ్చి ఆమె దగ్గర ఈ భాగవతాన్ని వినిపించారట. బ్రహ్మగారు చెప్పినటువంటి చతుశ్లోకి భాగవతాన్ని కూడా అర్థం చెప్పుకొని ఆ తర్వాత నారద యోగిందుల వారు భక్తిదేవికి భాగవత శ్రవణం చేయించారు. ఇది జ్ఞానయజ్ఞం చేయబడింది. అంటే భాగవత జ్ఞానయజ్ఞం మొట్టమొదటి చేసింది ఎవరు? శ్రీసుఖ యోగిందుల వారు ఆ గంగా తీరంలో, సుఖస్థలి అంటారు, గంగా తీరంలో మొట్టమొదటి పరీక్ష మహారాజుకు చెప్పారు. ఆ తర్వాత భక్తిదేవికి చెప్పడానికి అని చెప్పి ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రులు చెప్పగా బదరీ క్షేత్రంలో నారదుల యోగిందుల వారు జ్ఞానయజ్ఞాన్ని విన్నారు. ఆ తర్వాత 3వసారి ఈ భక్తిదేవికి ఎదురుగా కూర్చోబెట్టి నారద యోగిందుల వారు చెప్పారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములకు సూత పౌరాణికుల వారు చెప్పారు. ఇది పరంపర, భాగవత పరంపర అంటారు. ఇక్కడ తమాషా ఏంటంటే భాగవతాన్ని నారద యోగిందుల వారు చెబుతుంటే, నారద యోగిందుల వారికి సనక సనందనాదులు చెబుతూ ఉంటే లోకలోకాంతరాలలో ఉండేటువంటి జ్ఞానులందరూ వచ్చి కూర్చున్నారట. ఎక్కడ? బదరీ క్షేత్రంలో భాగవత జ్ఞానయజ్ఞం జరిగిందట. ఎవరు వచ్చారయ్యా అంటే చాలా చిన్న లిస్ట్ ఉందని చెప్పారు. ఎవరు వినడానికి వచ్చారు అంటే చవన మహర్షి, భృగు మహర్షి, వశిష్ఠుడు, గౌతముడు, మేధాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకరుడు, మార్కండేయ మహాముని, దత్తాత్రేయ స్వామి, పిప్పలాదుడు, యోగేశ్వరుడైనటువంటి వ్యాస భగవానుడు, ఆయన తండ్రి అయిన పరాశర యోగిందుల వారు, ఛాయారూపంలో సుఖయోగిందుల వారు, ఛాయాసుకుడు కూడా వచ్చాట.
ఆ తర్వాత జాబాలి మహర్షి, జన్ను మహర్షి వచ్చారట. ఇంతేకాకుండా వేదాంగ ఉపనిషత్తులు కూడా మానవ రూపంలో వచ్చేయట. 4 వేదాలు, సమస్తమైన ఉపనిషత్తులు, మంత్రతంత్రాలు, అప్పటికే 17 మహాపురాణాలు, 18 మహాపురాణాలు, షట్శాస్త్రాలు, 6 శాస్త్రాలు మారు రూపంలో వచ్చేయట. ఇంతేకాదయ్యా, గంగా మొదలైనటువంటి పవిత్రమైనటువంటి నదులు, పుష్కరము మొదలైనటువంటి మహాక్షేత్రాలు కూడా మారు రూపంలో వచ్చి ఆ సనక సనందనాథులు, నారదయోగిందులు వారికి చెప్తున్న బదరికాశ్రమంలో చెప్తున్న భాగవత శ్రవణాన్ని వినడానికి, భాగవత మాహాత్యాన్ని, భాగవత గ్రంథాన్ని వినడానికి వచ్చారట. ఇక ఆ బదరీ క్షేత్రం ఎట్లా ఉందటంటే ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయిందట. విమానాలన్నీ కూడా ఇరుగ్గా ఉండినాయట. ఈ విషయం మనం ఎక్కడ వింటాం? దక్షయజ్ఞంలో ఒకసారి వింటాం. సతీదేవి చూసింది. మళ్ళీ ఇక్కడ ఆకాశంలో దేవతా శ్రేష్ఠులందరూ కూడా విమానాలు ఇరుగ్గా ఉంటే ట్రాఫిక్ జామ్ అయి కథాశ్రవణానికి ఆలస్యమైందట. అటువంటి మహాకల్పవృక్షమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని సనక సనందనాథులు చెబుతూ ఉంటే శ్రీమద్ భాగవత మాహాత్యాన్ని కూడా నారదయోగిందులు వారు విన్నారట. ఆ తర్వాత దానికి సంబంధించిన విషయాన్నంతా కూడా ఇక్కడ చెప్పారు. అయితే సప్తాహంగా ఎందుకు వినాలి? ఇదేమిటంటే జీవితాంతం భాగవతాన్ని శ్రవణం చేయమన్నారు కదా, మరి సప్తాహం ఎందుకంటే దీనికి చెప్తున్నారు. ఇది వినడానికి యోగ్యత నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు జీవితాంతం చేయడం మన వల్ల కాదు కనుక ఏదో ముక్కును బట్టి 7 రోజులు మనసుని బంధించి, మనసుని తాడు పెట్టి కట్టేసి 7 రోజుల వరకు వినాలని చెప్పి ఈ నియమం పెట్టారు. అంతేగాని నియమం అనేది 7 రోజులే భాగవతం వినాలి, అంతకంటే వినకూడదనే నియమం లేదు. 7 రోజులు ప్రమాణం ఏమిటి? పరీక్షిత్ 7 రోజులే. కానీ మనకి పరీక్షిత్ అవసరం మనకు లేదుగా. మనకి 7 రోజుల్లో గంట కొడతారని మనకు ఎవరు చెప్పలేదు కనుక మనకి ఆ నియమం లేదు. కానీ ఎందుకంటే మన చిత్తం ఏకాగ్రంగా నిలబడదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో కనుక మన సర్వమైనటువంటి పనులకి, మనం చేసేటువంటి తాపత్రయాలన్నిటికీ కూడా, మనం చేసే అనేక పాపాలకి మనస్సే కారణం. కనుక ఈ మనస్సును నిగ్రహించడం సాధ్యం కాదు కనుక బ్రహ్మచర్యాది నియమాలు, సత్య సంభాషణ, ఇంకో నియమం కూడా చెప్పారండి. ఈ 7 రోజులు అబద్ధాలు ఆడకూడదని. ఈ 7 రోజులు అబద్ధం ఆడకూడదు అంటే చెప్పడానికి పూర్వకాలంలో ఒక నియమం ఏం చెప్పేవారంటే, నోరు తెరిస్తే అబద్ధం ఆడకుండా జీవితం గడవదు కనుక కాఫీ తాగావా అంటే తాగానని చిన్నగా అని, రెండోసారి ఇస్తారేమో అని తాగాను అని వినపడకుండా అంటాం. కనుక అసత్య దోషం రాకూడదని ఏం చేస్తారట? మౌనంగా ఉండమన్నారు. మౌనంగా ఉండడం వల్ల అసత్య దోషం రాదు కనుక కలియుగంలో ఈ సప్తాహ సమయంలో బ్రహ్మచర్యము, సత్యవ్రతము అంటే మౌనము, ధర్మాచరణ, వీలైనంత వరకు ధర్మము ఆచరించడం, ధర్మం ప్రబోధించడం చేయాలి. ఇక ఇది దీర్ఘకాలం సాధ్యం కాదు కనుక సుఖయోగిందుల వారు కూడా పరీక్షిత్ మహారాజుకు 7 రోజులే చెప్పారు కనుక ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకొని 7 రోజులు చెప్పడం, 7 రోజులు వినడం అనేటువంటిది ఉంది. అయితే సుదీర్ఘకాలం వినడం వల్ల వచ్చే ఫలితమే. ఆ ఫలితాన్ని తక్కువ చేసే అవకాశమే లేదు. కానీ ఇది సప్తాహ విధి ఏర్పాటు చేయడానికి ఇది కారణం ప్రధానంగా అని చెప్పారు. నిత్యశ్రవణం చేయడం కూడా చాలా గొప్పదని అనేక మాసాలు చెప్పారు. ఇది మహావిష్ణు మాసమైనటువంటి మార్గశీర్ష మాసం కనుక ఈ మాసంలో వినడం అనేది అదృష్టం. యజ్ఞం కంటే, వ్రతం కంటే, తపస్సు కంటే, తీర్థయాత్ర ప్రవేశం కంటే, యోగాభ్యాసం కంటే సప్తాహ విధిలో భాగవత శ్రవణం చాలా ప్రధానమైనది. మోక్షాన్ని ప్రసాదించాలన్నా, జ్ఞానము వైరాగ్య వృద్ధి కావాలన్నా, జ్ఞాన వైరాగ్య సాధకంగా మోక్ష ప్రయాణంగా భాగవతాన్ని శ్రవణం చేయమన్నారు. కనుక కలియుగంలో ఇంతకంటే విశేషమైనటువంటి గ్రంథం లేదని ఈ సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకు చెప్పారు. ఆ తర్వాత ఈ భాగవతం వినడం వల్ల కేవలము మోక్షమే వస్తుందా అంటే కాదయ్యా, దుఃఖం పోతుంది, దారిద్ర్యం పోతుంది, దౌర్భాగ్యం పోతుంది, విజయం కలుగుతుంది, సంసార జయంట. ఏమిటి విజయం అంటే మోక్షం కావాల్సిన వాడికి మోక్ష జయం, తాపత్రయ నివారణ కలిగిన వాడికి తాపత్రయ జయం, ఇట్లా అనేక జయాలు కలుగుతాయి. ఇంతేకాకుండా సర్వపాపాలు పటాపంచలవుతాయి, పాప ప్రక్షాళన జరుగుతుంది, క్రోధం నశించిపోతుందిట. అంటే భాగవతాన్ని కనుక హృదయం పెట్టి వింటే క్రోధం అనేది జయించడం జరుగుతుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే భాగవత శ్రవణం కంటే గొప్ప గ్రంథమే లేదు అన్నారు. కనుక లోకంలో ఉండేటువంటి కలి యొక్క ప్రకోపాన్ని మనం నిరోధించి కలి పెట్టేటువంటి బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది అన్నారు. జ్ఞాన వైరాగ్యాలు కావాలంటే, సమగ్రమైనటువంటి భక్తి వృద్ధి కావాలంటే ప్రతివాడు కూడా వినాలి. ఇక దీనికే చెప్పారు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ఈ మాటని కూడా భూదేవితో అనిపించారట.
ఆ తర్వాత హరయే నమః అనేటువంటి మాటని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని, అది చాలా పెద్దగా ఉందంటే ఓం నమో నారాయణాయ, మనకి ఏది సులభంగా వస్తే అది, ఆ సులభంగా ఏది లేదు. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, అమ్మ 2 అక్షరాలు, ఏదైనా సరే అల్పాక్షరం అసందిగ్ధం కనుక తక్కువ అక్షరాలుండి భగవంతుడి యొక్క మనసులో నిలబడగలిగి రుచిగా అనిపించగలిగేది. అదేదో ప్రత్యేకంగా అంటున్నామండి పలకడం రావటం లేదు అనకుండా, అందుకనే మనకుండే భగవన్నామాలన్నీ కూడా సంయుక్తాక్షరాలు తక్కువ. నమో నారాయణాయ పొడి పొడి అక్షరాలే, నమో భగవతే వాసుదేవాయ, నమశివాయ ఇవన్నీ కూడా పొడి పొడే, ఎక్కడ గట్టిగా గంభీరంగా ఒత్తి పలకవలసిన అవసరం లేదు. అంటే కలియుగంలో ఒత్తులు ఎవడు పలకలని వ్యాస భగవానుడికి తెలుసు. ఒత్తులన్నీ దీపాలు వెలిగించడానికే వాడతారు కానీ పదాల్లో వాడరు అని తెలిసి భగవన్నామంలో ఒత్తులు ఎక్కువ లేవు. ఈ రకంగా ధైర్యాన్ని కలిగించారు. హరిభక్తి కలిగించడానికి చెప్పారట. గోకర్ణ ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఇక్కడ పూర్వకాలంలో సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకి నైమిసారణ్య మహాక్షేత్రంలో వివరిస్తున్నారు. భగవంతుడైనటువంటి పరబ్రహ్మ సర్వలోకాల్ని ఉద్ధరించడానికి భగవంతుడు అనేక రూపాల్లో వచ్చారయ్యా, నీలమేఘ శరీరుడైనటువంటి పరమాత్మని తలుచుకోమని చెప్పి, తత్కథా శ్రవణాంతే గూఢరూపేణ సంస్థిత. ఇక్కడ ఒక విషయాన్ని నమ్మాలి మనం, భాగవతం జరుగుతున్నంతసేపు గూఢ రూపంలో పరబ్రహ్మం ఉంటారట. కృష్ణ పరమాత్మ తత్కథా శ్రవణార్థంతే ఎంతకాలమైతే మనం భగవంతుడి యొక్క భాగవత కథని వింటూ ఉంటామో గూఢరూపేణ సంస్థిత, ఆ పరబ్రహ్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ గూఢ రూపంలో, ఎవరూ గుర్తుపట్టలేని రూపంలో సభా మధ్యంలో కూర్చొని వింటారట. 2 రూపాలు ఉంటాయట భాగవతంలో. ఒకటి గ్రంథ రూపంలో పరమాత్మ వాంగ్మయి అంటారు పరమాత్మని, కృష్ణ పరమాత్మ వాంగ్మయ రూపంలో ఉంటారట. 2 గూఢ రూపేణ సంస్థిత అంటే సర్వచైతన్య రూపకమైనటువంటి ఆ పరబ్రహ్మ, సర్వాంతర్యామైన పరబ్రహ్మ ఈ భాగవత శ్రవణం ప్రవచనం జరుగుతున్నంతసేపు గూఢ రూపంలో ఉంటారట. ఇట్లా వినాల్సిన వాళ్ళు ఎట్లా వినాలి? గృహాదుల్ని మరిచి వినాలట. ఇంటికి తాళం వేసామా లేదా, కారుకి తాళం వేసామా లేదా, పెట్రోల్ అయిపోయిందా, వెళ్ళేటప్పుడు ఎక్కడా, నిన్ననే కొత్తగా చెప్పులు కొన్నాను స్టాండ్లో పెడితే ఉంటాయా లేదా, ఇటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలు వదిలిపెట్టి గృహాదులని మర్చిపోవాలట. మన దేహాన్ని కూడా మర్చిపోయి పరమాత్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే దీర్ఘ శరణాగతి చేయగలుగుతారో వారికి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందని ప్రాచీనమైన కథ చెప్తున్నారు. తుంగభద్రా నదీ తీరంలో ఒక శ్రేష్టమైన పట్టణం ఉంది. ఆ పట్టణం ధర్మపరాయణుడైనటువంటి ఆత్మదేవుడు అనేటువంటి ఒక వేద పండితుడు ఉన్నాడు, బ్రహ్మణ్య దేవుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు, నిరంతరము ధర్మశీలుడు, అనంతమైన అఖండమైన ఐశ్వర్యం ఉందట. ఐశ్వర్యం ఉన్నా కూడా బ్రాహ్మణుడు భిక్షాచర్యం చేయాలి. భిక్ష ద్వారానే, అంటే బ్రాహ్మణుడు రేపు అనేది లేకుండా జీవించాలట. అట్లా జీవించిన వాడే బ్రాహ్మణుడు అని పిలబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మబంధువులు అవుతారు. బ్యాంకు బ్యాలెన్స్ బాగా ఉంటే వాళ్ళు బ్రహ్మబంధువులు. బ్రహ్మబంధువులు అంటే బ్రాహ్మణులుగా లేబుల్తో ఉన్నవాళ్ళు అని అర్థం. కనుక తాపత్రయం లేకుండా, సంచయం లేకుండా, దాచిపెట్టకుండా విరళంగా బతకగలిగిన వాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడట ఆత్మదేవుడు. అతని పేరే ఆత్మదేవుడు. అయితే భగవంతుడు ఎప్పుడూ కూడా లైఫ్ పార్ట్నర్ని విచిత్రంగా ఇస్తారు. ఈయన ఎంత విరక్తుడో భార్య అంత రక్తి కలిగిద్దిట. ఆమె పేరు దుందులి, పేరు కూడా చాలా సార్థకం. ఈ ఆత్మదేవుడు ఎప్పుడు కూడా అంతరాత్మలో ఉండే పరమాత్మని నిరంతరము స్మరణ చేస్తూ ఉండేవాడట. వేదాధ్యయనం చేసిన వాట, మంచి ధనవంతుడట. అయినప్పటికీ కూడా భగవంతుడు ప్రతివాడికి ఏదో ఒక చిన్న లోపం పెడతాడు. ఎందుకంటే ఆయన స్థాయి మనకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడట. మన బాస్ ఎప్పుడు చూసారా సుపీరియారిటీ గమనిస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు మన బాసులు ఎప్పుడు ఉద్యోగంలో కూడా పైవాడు ఏం చేస్తుంటాడు, వాడికి ఏమీ తెలియకపోయినా ఏం చేస్తుంటాడట, ఏదో తెలిసినట్టు మీటింగులు పెట్టి రివ్యూలు చేస్తూ ఉంటాడు. ఆ రివ్యూ ద్వారా వాడు తెలుసుకోవడానికే యథార్థంగా వాడు ఇప్పుడు కలెక్టర్లు చేసే పని అదే. ప్రతి గంటకు ఒకసారి సమోసాలు జీడిపప్పులు తిని మీటింగులు పెడుతూ ఉంటారు. అంటే విషయగ్రహణ చేస్తూ ఉంటారు, వాడికి తెలిసేదే ఉండదు. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడట, మనము ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత జ్ఞానవంతులైనా ఏదో ఒక చిన్న మార్కు పెడతాడట మన మీద. ఆ గుర్తులు పెట్టుకొని మన జీవితాంతం లబోదిబో మొత్తుకుంటూ ఆయన తలుచుకుంటూ ఉంటాం. కనుక ఇక్కడ ఆత్మదేవుడికి సంతానం లేదుట. దుందులి అనేటువంటి భార్య ఉంది, సంతానం లేదు. ఇక ఈమెకి స్పెషల్ క్వాలిటీస్ చెప్పారు వ్యాస భగవానుడు పద్మపురాణంలో. ఆమె స్పెషల్ క్వాలిటీస్ ఏంటంటే, పాపం మంచి వ్యక్తి అట, అందగత్తే అన్నీ బాగున్నాయి, భర్త ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చేసేటువంటి లక్షణం. అంటే ఇప్పుడు మన రిప్రజెంటేటివ్, మనకి మూల పురుషురాల, మూల సాధ్వీమణి దుందులి, భర్త ఏం చెప్తే దాన్ని వ్యతిరేకం, చెయ్యి అంటే చెయ్యను, ఇది చెయ్యొద్దంటే ఇదే చెయ్యాలి అనేటువంటి పద్ధతి ఉందిట.
అయితే అతనికి సంతానం లేదు, మొక్కని ముక్కు లేదుట, చెయ్యని ఉపవాసం లేదుట, దానం లేదుట, తిరుగుతున్నాడు. ఒకసారి దుఃఖం కలిగి ఇల్లు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళాట. ఇంకా లాభం లేదు, మనకి జీవితం వ్యర్థం అనుకోని. ఆ దుఃఖానికి కారణం ఏమిటో తెలుసుకోలేక తన దుఃఖానికి తానే కుమిలిపోతున్నాడు. ఇట్లా వెళుతుంటే ఒక యోగేశ్వరుడు కనబడ్డాట. యోగి కనబడ్డాడు. నాయన ఏమిటి, చూడపోతే బాగా ఉన్నవాడి స్థితిగానే ఉన్నావు, నీకు వ్యక్తిగతంగా బాధలేమి లేనట్టున్నాయి, ఏమిటి మానసిక దౌర్బల్యం ఏమిటంటే ఏం చెప్పమంటావు? పితృదేవతలకి శ్రాద్ధం చేస్తుంటే వాళ్ళు వచ్చి పితృదేవతలు తర్పణం తీసుకోవడం లేదు. ఎందుకంటే అపత్రస్య గతర్నాస్తి, సంతతి లేని కారణంగా నీ యొక్క ఇచ్చేటువంటి పితృదేవతలు నేను ఇచ్చేటువంటి తర్పణాలు తీసుకోవడం లేదు, వాళ్ళు తిరస్కరిస్తున్నారు, నీ వల్ల లాభం లేదు అని. ఈ విధంగా ఎవడైనా దానం ఇవ్వడానికి వస్తే నీకు సంతానం లేరు, నీకు నీ దానం మేము తీసుకోమంటున్నారట. ఇట్లా లోకంలో అందరూ తిరస్కరిస్తున్నారు. తర్పణ అదృష్టం లేదు, దాన యోగ్యత లేదు, నాకు ఏమిటి, నేనేం చేయాలి అంటే ఆత్మదేవుడితో ఆ యోగేశ్వరుడు అన్నట్టు, ఎందుకురా బాధపడతావు, సంతానం ఉన్నవాడు ఏం సుఖపడుతున్నాడు, వాడికి ఉన్నంత బాధలు ఇంకోడికి లేవు, లేదని బాధపడవద్దు, వైరాగ్యం తెచ్చుకొని హాయిగా సన్యాసం తీసుకొని సుఖపడన్నాడు. అయ్యా నువ్వే కారణమే, నేను పిలవకుండా నువ్వే వచ్చి నన్ను మాట్లాడిచ్చావు, నన్ను మాట్లాడిచ్చి తీరా నువ్వేం చేస్తున్నావు, నాకు సలహా ఇస్తున్నావు, ఈ సలహా నాకు తెలియకనా ఇప్పటికే విరక్తితో బయటకు వచ్చాను, నాకు సంతానాన్ని అనుగ్రహించే శక్తి ఉంటే అనుగ్రహించు, లేకపోతే నీ దారిన నువ్వు పో, నా దారిన నేను పోతాను. అప్పుడు ఆయనకి జాలి కలిగిందట. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు యథార్థంగా సంతాన సౌఖ్యం లేదు చెప్పాడు. మనకు అక్కడ చిత్రకేతుపాఖ్యానంలో కూడా అదే తెలుస్తుంది. నీకు సంతాన సుఖం లేదు, సౌఖ్యం లేదు. భగవంతుడు రెండు ఇస్తాడు, సంతానం ఇస్తాడు, సంతాన సౌఖ్యం కూడా ఇవ్వాలండి. సంపాదన ఇవ్వాలి, సంతానం అనుభవించే శక్తి ఇవ్వాలి. 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉంటాయి, డాక్టర్ చెప్తాడు బియ్యం తింటే చస్తావని, అన్నం తింటే చస్తావంటాడు. ఏం తినమంటాడంటే తౌడు తిను, ఏది ఓట్స్ తిని బతుకు, గోధుమలు తిని బతుకు, ఇట్లా అంటే అన్నం తప్పించి అన్నీ తిని బతకమంటాడు. అంటే ఏమిటి, సంపద ఉన్నా అనుభవించే యోగ్యత భగవంతుడు ఇవ్వాలి. అట్లాగే సంతానం ఉన్నా సంతాన సౌఖ్యం కూడా ఇవ్వాలట. నీకు సంతాన సౌఖ్యం లేదురా నాయన, సన్యాసిగా కమ్మని హితవు చెప్తుంటే నీకు నమ్మటం లేదని పాపం ఆత్మదేవుడు బాధపడుతుంటే అతనికి కొంచెం జాలి కలిగిందట. తనకుండేటువంటి శక్తినంతా గమనించి తన శక్తిని వెచ్చించి, సరే ఒక పని చేయి, నీకు ఒక ఫలాన్ని ఇస్తున్నా, ఒక పండు ఇస్తున్నా, ఈ పండుని నీ భార్యకి ఇవ్వు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యకి పండిచ్చి 1 సంవత్సరం పాటు చిత్తవృత్తి నిరోధకంగా మనసు ఏకాగ్రంగా చేసుకొని నిర్మలమైనటువంటి మనస్సుతో సత్య సంభాషణ చేస్తూ అహింసా వ్రతాన్ని ఆచరిస్తూ శౌచము దయా దానము ఏకభుక్తము చేస్తే ఉత్తమమైన సంతానం వస్తుంది. ఈ నియమాలు పాటించకపోతే దానికి వ్యతిరేకమైన సంతానం వస్తుంది, నీ ఇష్టం అన్నారు. ఇంకేముంది, నా భార్య నా చేతిలో మనిషే కదా అనుకున్నాడు. అతి స్వభావరాలైనటువంటి భార్య దగ్గరికి వచ్చి చెప్పాడు, ఒక యోగేశ్వరుడు కలిశాడు, మన అదృష్టం, మనకి సంతాన యోగ్యతని అనుగ్రహించారు, ఇగో ఈ పండు కనుక నువ్వు తింటే నీకు సంతానం కలుగుతుందిట పాపం చెప్పాడని. సరే ఏం చెయ్యాలి, సంతానం కోసం ఆ పండు తీసుకుంది. కానీ ఆమె ఆలోచించి చేతిలో పట్టుకుంది, పండు పట్టుకొని దాని గురించి విపరీతంగా ఆలోచించింది. ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది, అంటే మొయ్యలేనంత బరువు మొయ్యాలి. ఆ తర్వాత గర్భంలో కనుక పిండం కనుక ఉంటే, ఆ శిశువు ఉంటే నా పేగులు సన్నబడతాయి, నేను కడుపు నిండా తినడానికి యోగ్యత రాదు. ఎట్లా ఆలోచించిందో చూడండి. మొట్టమొదట నడవడానికి కష్టంగా ఉంటుంది, నా అందం చెడిపోతుంది, ఈ బరువు మొయ్యలేను, నేను ఆహారం తీసుకోవాలంటే నా కోశము సన్నబడుతుంది, ఎందుకంటే గర్భస్థ శిశువుకి చోటిస్తే ఉదరంలో చోటు ఉండదు కనుక తినే అవకాశం ఉండదు, చాలా కాలం కష్టంగా ఉండాలి, ఏం చేయాలి. అందులో ఈయన భార్యుడు లిస్టు చెప్పాడు, సత్యము శౌచము, ఆ రెండే మనకు పనికిరావు, ఏవైతే మనకు పనికిరావో అవే కావాలన్నాడు. ఇదంతా మన వల్ల ఏ పని కాదు అని వెంటనే ఏం చేశారు, సరే అని చెప్పిందిట. భర్తను ఎందుకు బాధ పెట్టాలని. ఆ భర్త వెళ్ళిపోగానే పని మనిషిని పిలిచింది. అందరికంటే ఆత్మీయులు ఎవరు, ఇళ్లలో పని మనుషులే. అత్తగారు మామగారు ఆడపడుచుకుంటే ఎక్కువ నీరెస్ట్ ఎవరంటే పని మనిషి. పని మనిషి దగ్గర చెప్పలేని రహస్యాలు ఏమన్నా ఉంటే చెప్తారు. మందర మనకి రోల్ మోడల్. కైకేయి నిర్మలమైన స్వభావం ఉండి కూడా పని మనిషి వల్లే చెడిపోయింది. పని మనిషితో మాట్లాడింది. తర్వాత అక్కగారు, ఇంకొక జీవితంలో బాగా కొంపలారిపోయేది ఎవరు, అక్కగారే. కనుక ఇటు పని మనిషి అటు అక్కగారు ఇద్దరికి చెప్పిందిట. పని మనిషి అందిట, ఎందుకమ్మా నువ్వు చెప్పినవన్నీ నిజమే, ఎందుకంటే ఇంక్రిమెంట్ ఇస్తుంది కదా, ఆమెకి ఇచ్చకంగా మాట్లాడితే. ఆమె కొంత మాట్లాడింది. తర్వాత అక్కగారు వచ్చిందిట. అక్కగారు చూడడానికి వస్తే, ఇట్లా పండిచ్చాడే ఏం చేయమంటావంటే, ఒక పని చేయి, ప్రస్తుతం నేను గర్భవతిని, నాకు సంతాన ఇచ్చ లేదు,
సంతానాన్ని అనుభవించాలనే ఇచ్చ నాకు లేదు కనుక నేను నాకు సంతానం ప్రసవం అయిన తర్వాత నా పిల్లవాడిని నీకు ఇస్తాను. అయితే నాకు ధనం కావాలి. నాకు సంతానం కంటే ధనం చాలా ప్రధానం. నా భర్త కొంచెం ధనం లేకుండా దారిద్ర్యంతో ఉన్నాడు కనుక నువ్వు ధనం ఇస్తే నా పిల్లవాడిని నీకు ఇచ్చేస్తా. ఏదో కొంతకాలం గర్భం వచ్చినట్టుగా నటించు. ఈ పండుని ఏం చేస్తావో నీ ఇష్టం అంటే పని మనిషి చెప్పిందిట. ఏముంది, మన పశువుల పాకలో కావాల్సిన గోవులు ఉన్నాయి, ఒక ఆవుకు బారే అంటే ఆవుకి ఇచ్చేసిందిట. ఆ ఫలాన్ని ఆవు తిన్నది. అంటే ఎవడ అదృష్టం ఏది, రాసిపెట్టి ఉండాలంటారు చూసారా, ఆ గోవు ఫలాన్ని తీసుకుందట. కాలం గడుస్తోంది. ఇక్కడ ఈమె చెప్పిన కొన్ని కారణాలు, అక్కగారితో చెల్లెలు చెప్పిన కారణాలు విచిత్రంగా ఉన్నాయి. ఎప్పుడన్నా కొంప తగలబడింది అనుకోండి, పరిగెత్తాలంటే ఈ గర్భంతో పరిగెత్తే లోపల శరీరం కాలిపోతుందేమో, ఎప్పుడన్నా ఇంట్లో దొంగలు పడతారేమో, ఆ దొంగలు పడితే దోచుకుంటే నా శరీరం మీద ఆభరణాలు కూడా దోచుకుంటారేమో, అప్పుడు నేను గర్భవతిగా ఉంటే చాలా కష్టం కదా. నేను ఎప్పుడైనా ఏదైనా ఆదమరచి ఉంటే గర్భం వచ్చినప్పుడు బాగా నిద్ర వస్తుంది కదా, మా ఆడబడుచు వచ్చి ఇంట్లో సొమ్ములన్నీ తీసుకెళ్తుందేమో, కనుక నాకు గర్భం చాలా ప్రమాదం. ఇక పుట్టినవాడికి ముట్టి కడగడం మూతి కడగడం ఇదే నా జీవితం అయిపోతుంది. నా కోసం నేను బతికే పరిస్థితి ఉండదు. అందుకనే ఇప్పుడు సంతానాన్ని కనకుండా వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ప్రాచీన కాలం చరిత్ర అంతా కూడా కాలచక్రం అంటారు చూసారా, ఇన్ని కోరికలు చెప్పింది. సరే కొంతకాలం అయిపోయింది, నవమ గర్భవతి అయిందని నటించింది. ఈమె యథార్థంగా గర్భవతి కాలేదు, వాళ్ళ అప్పగారే గర్భవతి అయింది, ఆమె శిశువుని తెచ్చిచ్చింది. అయితే భర్తతో ఒక మాట చెప్పింది, ఆత్మదేవుడితో, పిల్లవాడు పుట్టాడు కానీ వాడికి పాలు ఇవ్వడానికి నా దగ్గర శక్తి లేకుండా ఉంది కనుక మా అక్కగారిని పిలుచుకుంటానంటే పిలుచుకో ఎవరికో వాళ్ళంటే ఆ అక్కగారిని ఆ కారణంగా పిలిచి ఎక్స్చేంజ్ ఆఫర్ డబ్బు ఇచ్చి పిల్లవాడిని తీసుకుంది. సరే ఇట్లా గడుస్తుంది. ఈ పండు తిన్నటువంటి ఆవు యోగ ప్రభావం, యోగి యొక్క మంత్ర ప్రభావం వల్ల ఆ గోవు గర్భవతి అవ్వడం, అది ప్రసవించడం, పురుషుడే మానవ రూపంలో పురుషుడు జన్మించడం, ఆ జన్మించిన పురుషుడు ఆవు యొక్క చెవు, గోకర్ణము, ఆవు యొక్క చెవు లాంటి ఆకారంతో గోవు చెవు ఆకారంతో పుట్టడం, ఆ పిల్లవాడికి గోకర్ణుడు అనేటువంటి పేరు పెట్టడం, ఇట్లా కాలం గడుస్తోంది. ఈ పుట్టినవాడు మహా దుర్మార్గుడు అయ్యాట. చాలా దుర్మార్గుడు అయ్యాడు. ఎందుకంటే వాడి యొక్క శరీరంలో పాపం తప్పించి ఏం లేదు. ఈ దుందుళి తన పేరు కలిసి వచ్చేటట్టుగా కొడుకు పేరు పెట్టమని పట్టుబట్టిందిట. అందుకని దుందుళి యొక్క కుమారుడి పేరు దుందుకారి. అంటే ఈమె దుర్మార్గురాలు, అతి దుర్మార్గుడుగా కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని విపరీతంగా అల్లారు ముద్దుగా పెంచేటప్పటికీ వాడు తల్లిలో ఉండేటువంటి ఆ రాగద్వేషాలు అనేటువంటి భావం, అంటే మనం ఎప్పుడూ కూడా అనుగ్రహం పొందేటప్పుడు ఏ భావం ఉంటుందో అదే భావంతో సంతానం కలుగుతారు. వాడు మహా దుర్మార్గుడుగా పుట్టాట. గోవు గర్భంలో పుట్టిన గోకర్ణుడు పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, విద్యావంతుడు అయ్యాడు. వీడు తిరుగుబోతయ్యాడు. ఇక ఉన్న సొమ్మంతా కూడా హరింపజేస్తున్నాడు. విపరీతమైనటువంటి రుణానుబంధ రూపేణ అన్నట్టుగా తల్లిదండ్రుల యొక్క పూర్వార్జితమైనటువంటి పాపము పిల్లల రూపంలో వస్తారు. మనం పాపం చేస్తే మన సంతాన రూపంలో, మన బంధువుల రూపంలో, రాబంధుల రూపంలో వస్తారట. ఇది కూడా ఉంది. కనుక ఇళ్ళన్నీ కొల్లగొట్టేవాడు, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు, పిల్లల్ని చంపేవాడట. ఈ తర్వాత రావాల్సిన గొప్ప లక్షణం వేశ్యాలంపటత్వం కూడా వచ్చిందట. ఆత్మదేవుడు అనుకున్నట్ట, మేధావి ఆ జ్ఞాన సంపన్నుడు ఎంత గొప్పగా చెప్పాడు నా పిల్లవాడి గురించి భవిష్యత్తు అని చెప్పి తలుచుకొని చివరికి విరక్తుడయ్యి ఆయన సన్యాసం తీసుకోమన్న పని ఇప్పుడు ఈయన చేశాడు. ఆలస్యంగానైనా సరే ఆత్మదేవుడు ఇల్లు వదిలిపెట్టి సన్యాసిగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ ఆత్మదేవుడు ఎట్లా పరిపక్వం చెందాడంటే నేను నాది అనేది వదిలిపెట్టాట. అది వదిలిపెట్టడమే సన్యాసం. అక్కడుండి కూడా నేను నాది వదిలిపెట్టకపోతే చాలా కష్టం. ఇక గోకర్ణుడు కూడా తండ్రికి జ్ఞానాన్ని ఉపదేశించి తండ్రిని పంపించాట. ఇక వీడు విపరీతమైన పనులు చేసి చివరికి తల్లిని కూడా సంహరించి తల్లిని ఇంట్లో పూడ్చిపెట్టాట ఈ దుందుకారుడు. ఎందుకు? అడిగినంత ధనం ఇవ్వలేదని చెప్పి. ఇటు భర్త లేడు. గోశాలలో పుట్టిన గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇంట్లో ఉండే దుర్మార్గం చూడలేక తల్లిని సంహరించి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఇక తల్లి ఉన్నప్పుడు వేశ్యల దగ్గరికి వాడు వెళ్ళేవాట. ఇప్పుడు తల్లి వెళ్ళిపోయింది కనుక నిర్భయంగా నిర్భీతిగా ఇంటికి తెచ్చిపెట్టుకునేటప్పటికీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చేవాడు. కోరికలు తీరుస్తుంటే నాకు ఇది కావాలంటే తెచ్చిపెట్టేవాట. ఈ వేశ్యలందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకరోజు సర్వసభ్య సమావేశం, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని వీడు మనం అడిగిందల్లా తెచ్చిస్తున్నాడు, పొరపాటున ఏదో రోజు దొంగతనం చేసి రాజుగారికి దొరికితే వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగిస్తే మన పేర్లు కూడా చెప్పే ప్రమాదం ఉంది కనుక మనకు కూడా శిక్ష పడుతుంది కనుక వీడి దగ్గర ఉన్న సంపదంతా దోచేసి
వీడిని ఇక్కడికిక్కడే పూడ్చిపెట్టి వెళదామని వాడిని అదే ఇంట్లో చంపేసి పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విధంగా వాడు పిశాచంగా మారాడు. వాడి పిశాచ బాధతో వాడు అదే ఇంట్లో, అంటే సంస్కారం సరిగ్గా జరగకపోతే పిశాచంగా, ప్రేతత్వం వదలదు కనుక ఆ దుందుకారి అనేవాడు పిశాచంగా మారాడు. గోకర్ణుడు తీర్థయాత్రలన్నీ చేసి జ్ఞానాన్ని సముపార్జన చేస్తే ఏదో ఒక క్షేత్రం తెలిసింది. తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, చివరికి యజమానురాలు, తల్లి కాదు యజమానురాలు వెళ్ళిపోయింది. తన సోదరుడిగా పెరిగినటువంటి దుందుకారి ఈ విధంగా బలవన్మరణం పొందాడు. అతనికి అంత్యేష్టి కూడా సరిగ్గా జరగలేదంటే తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ అక్కడ ప్రతి చోట కూడా తీర్థ శ్రాద్ధం చేశాట. ఎవరికి? యజమాని అయినటువంటి ఆ ఆత్మదేవుడికి, తన యొక్క యజమానురాలైనటువంటి దుందుడికి, బలవన్మరణం చెందినటువంటి దుందుకారికి కూడా ప్రతి క్షేత్రంలో కూడా ప్రేత విముక్తి కోసం ప్రయత్నాలు చేశాట. ఎన్ని చేసినా అవి వదలలేదన్నారు. ఆ తర్వాత పెద్దవాళ్ళ యొక్క ఉపదేశం వల్ల మోక్షం రావాలంటే, తన యొక్క సోదరుడైనటువంటి దుందుకారికి మోక్షం రావాలంటే గతంలో సనక సనందనాథులు నారద యోగిందుల వారికి చెప్పింది, నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములకు సూత పౌరాణికుల వారు చెప్పింది, అంతకుముందు పరీక్షిన్ మహారాజుకు సుఖయోగిందుల వారు చెప్పినటువంటి శ్రీమద్భాగవతం అనేటువంటి గ్రంథాన్ని 7 రోజులు చెప్పాలనేటువంటి విషయంలో సంకల్పం ఏమిటి? దుందుకారుడికి, అతని తల్లి అయినటువంటి దుందులకి మోక్షం కలగాలి అనేటువంటి సంకల్పంతో చెప్పడం మొదలుపెట్టాట. ఇతను ఏ విధంగా అయితే భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టాడో ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా రావడం మొదలుపెట్టారట. ఇక్కడ వీడు ఈ దుందుకారి అనేవాడు పిశాచ రూపంలో ఆ గోకర్ణుడికి ప్రత్యక్షమయ్యాట. మరి నువ్వు చెప్పేటప్పుడు నేను ఎక్కడ కూర్చొని వినాలంటే ఇక్కడే ఎక్కడో ఉండమన్నారట. పిశాచానికి దేహం ఉండదు, ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించాలి, ఒక దేహాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఆశ్రయించాలి. ఆ ఎదురుగా ఉండేటువంటి ఒక వెదురు పొదలో, ఆ వెదురు బొంగులో అందులో చేరిపోయాట దుందుకారి. భాగవత ప్రవచనం ప్రారంభించారట. ఒక స్కంధం చెప్పేటప్పటికీ ఒక కణుపు విడిచిపోయిందిట. అట్లా ఒక్కొక్క కణుపు చొప్పున 12 స్కంధాలు చెప్పేటప్పటికీ ఆ దుందుకారి పూర్తిగా ప్రేతత్వాన్ని వదిలిపెట్టి పుష్పక విమానం, దివ్య విమానం వస్తే వైకుంఠానికి చేరాడు. హరయే నమః. ఈ విధంగా మోక్షానికి అర్హమైనటువంటి గ్రంథంగా, ఎందుకంటే సమయం లేదు కనుక తొందరగా కదిలిస్తున్నా, మోక్ష గ్రంథం. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే అంతమంది కూర్చొని విన్నారట, అందులో గోకర్ణుడికి మోక్షం వచ్చిందిట. తర్వాత కూర్చొని విన్న వాళ్ళలో కొంతమందికే మోక్షం వచ్చిందిట. మళ్ళీ ఇక్కడ సమస్య వచ్చింది, మరి అందరికీ ఎందుకు రాలేదు మోక్షం అంటే శ్రవణ లోపము. వినడంలో ఉండేటువంటి ఏకాగ్రత ఏదైతే ఉంటుందో, మనసు పెట్టి వింటే భాగవతం మనసుకు పడుతుంది. ఎవరికైతే మనసుకు పడుతుందో వాడికే మోక్షం వస్తుంది. ఆ గోకర్ణుడు చాలా దయాళువట, పరమదయాళువు. ఏం చేశాడు? మళ్ళీ చెప్పడం ప్రారంభించాట. ఇట్లా అనేక పర్యాయాలు ఆ గ్రామ పరిసరాల్లో ఎవరైతే శ్రవణానికి వచ్చారో వారందరికీ కూడా మోక్షాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేశారట. కనుక ఈ రకంగా భాగవతం అనేది సప్తాహ విధిగా చెప్పబడింది. ఇక్కడే ప్రమాణం చెప్పారు, శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థిత. ఎందుకు ఫలంలో తేడా వచ్చింది? అందరూ విన్నారు కదా. ఇప్పుడు తరగతి గదిలో కూడా, క్లాస్ రూమ్లో కూడా కొంతమంది వింటూ ఉంటే ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒకడు కంట్రోలర్ అవుతాడు, ఒకడు కండక్టర్ అవుతాడు, ఇంకోడు కలెక్టర్ అవుతాడు. ఎందుకు అవుతారంటే వాళ్ళ యొక్క శ్రవణ, వారి యొక్క స్థాయి బట్టి ఉంటుంది. కనుక శ్రవణస్య విభేదేన, వాళ్ళు వినడంలో ఉండేటువంటి తారతమ్యం వల్ల ఫల విభేదం కూడా వచ్చింది. సంస్థిత. కనుక ఈ విధంగా వస్తే మళ్ళీ మళ్ళీ మననం చేయాలని చెప్పి విన్న కథలే మళ్ళీ చెప్తూ సప్తరాత్రాలు ఉపవాసం చేసి అహోరాత్రాలు చెప్పాట గోకర్ణుడు. ఈ విధంగా గోవిందుడే స్వయంగా వచ్చి ఆ గ్రామస్తుల్ని గోలోకానికి తీసుకెళ్ళారట. గోలోకవాసుల్నిగా చేసి ఏకాగ్రతగా ఎవరైతే చిత్తం బాగా ఏకాగ్రంగా పెట్టుకొని అనన్యం లేకుండా భాగవత శ్రవణాన్ని చేస్తారో, ఈ గోకర్ణ ఉపాఖ్యానం వినడం వల్ల కూడా వారు సాక్షాత్తు గోవిందుడే స్వయంగా ఇదిగో ఇందా అని చెయ్యి పట్టి తీసుకొచ్చి గోలోకానికి తీసుకెళ్తారు. హరిసంకీర్తన వైకుంఠలోక ప్రాప్తి, భాగవత శ్రవణం గోలోక ప్రాప్తి అన్నారు. కనుక వైకుంఠమే కాదట, భాగవతం వింటే గోలోకం వస్తుంది. గోలోకం ఎక్కడుంది అంటే దానికి ప్రమాణం చెప్పారు. మనకి ఇక్కడి నుంచి వెళితే మొట్టమొదట పితృలోకం, అదే యమలోకం అంటారు. ఆ తర్వాత స్వర్గం, ఆ తర్వాత ఒక పక్కన బ్రహ్మగారి సత్యలోకం, ఇంకోవైపు వైకుంఠం, ఆ తర్వాత గోలోకం. ఆ గోలోకం అతి ఊర్ధ్వంగా ఉంటుంది. శ్రీమద్ దేవి భాగవతంలో అది మనకి మణిద్వీపంగా చెప్పబడింది. మణిద్వీపము ఇంకొక పక్క ఊర్ధ్వంగా గోలోకం ఉంటుంది. గోలోకం పైన ఇంకొక లోకమే లేదు. కనుక ఎవరైతే మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి అంటే మహాప్రళయం వరకు కూడా గోలోకంలోనే ఆ రాధారమణుడి యొక్క చరణ పంకిలంగా ఉండాలంటే
ఈ భాగవత శ్రవణం కొంచెం మనసు పెట్టి వినాలన్నారు. కనుక దీనికి మాసాలు కూడా అనేక మాసాలు చెప్పారు. అందులో ఇది విష్ణు మాసం కనుక మాసానాం మార్గశీర్షోహం అన్నారు కనుక అటువంటిది నారద యోగీంద్ర శౌనకాది అదే వీళ్ళు చెప్తున్నారు. బ్రహ్మ యొక్క మానసపుత్రులు నారద గోకర్ణుడు ఈ విధంగా ఒక మాసం సప్తాహ విధితో ఒక మాసంలో సప్తాహ విధితో భాగవతాన్ని వినిపించగా నియమనిష్టలతో శ్రవణం చేసిన వారు అందరూ కూడా ముక్తులయ్యారు. శ్రీహరి పాంచజన్య శంఖాన్ని ఊదినట్టుగా ఆ భాగవతాన్ని వాళ్ళందరూ కూడా విన్నారు. నారాయణమూర్తి స్వయంగా వచ్చి అందరూ ముక్తి పొందిన తర్వాత స్వయంగా నారాయణమూర్తి పాంచజన్య శంఖాన్ని పట్టుకొని వచ్చి శంఖం ఊది ఆయన గోకర్ణ ఎక్కడున్నావురా అన్నట్టు అని వెతుక్కుంటూ ఆ గోకర్ణుడిని దగ్గరికి తీసుకొని హృదయానికి అద్దుకున్నారట. ఎంత అదృష్టవంతుడివిరా, నీ వల్ల కదా ఇంతమంది ముక్తి పొందారని ఆ నారాయణమూర్తి ఆ గోకర్ణుడి హృదయానికి సమానంగా నాతో నువ్వు సమానమని చెప్పి దయతో తీసుకెళ్లారట. వెళుతుంటే గోకర్ణుడు అన్నట్ట, అయ్యా మానవులేదో మోక్షం పొందారు, పశుపక్ష్యాదులు కూడా మా ఊరిలో ఉన్నాయి అన్నారట. అక్కడ ఉండేటువంటి ఆ కుక్క ఇతరమైనటువంటి జీవులు ప్రాపంచికంగా చాలా దుర్భరమైనటువంటి జీవితం గడిపే సమస్తమైనటువంటి భూతగణం కూడా అంటే సర్వజీవరాశులు కూడా వైకుంఠానికి చేరినటువంటి పరిస్థితి వచ్చిందట. కనుక గోకర్ణుడు యొక్క దయాదృష్టితో దివ్యధామానికి చేరుకున్నారు. అందరూ కూడా చేరుకున్నారట. గోలోకం చేరిన తర్వాత వాళ్ళకి అనుభవం ఏమిటంటే సూర్యుడికి చంద్రుడికి కూడా గోలోకంలోకి ప్రవేశం లేదుటండి. ఆ గోలోకంలో ప్రవేశించాలంటే సూర్యచంద్రులు కూడా పరమాత్మ అనుమతి తీసుకోవాలట. కానీ ఎవరైతే భాగవత శ్రవణం చేస్తారో, ఎవరైతే భాగవత శ్రవణం ద్వారా దీర్ఘ శరణాగతి చేస్తారో ఎవరి అనుమతి అవసరం లేదట. స్వయంగా గోవిందుడే వచ్చి మనకి ముక్తినిస్తాట. కనుక సూర్యచంద్రులకు కూడా యోగేశ్వరేశ్వరులకు కూడా ఎవరికి కూడా ప్రవేశం లేని దివ్యధామైనటువంటి ఈ గోలోకము కేవలము శ్రీమద్ భాగవత శ్రవణం చేసిన వారికి మాత్రమే వస్తుంది. ఇది సప్తాహ విధిలో వినటం అనేకమైనటువంటి ఫలప్రాయం. ఇక ఈ భాగవతాన్ని ఎవరైతే వింటారో మలమూత్ర సజ్జితమైనటువంటి తల్లి గర్భంలో మళ్ళీ పుట్టారట. అంటే ఇంకొక జన్మనే రాదట, శాశ్వతంగా ఉంటారట. వాయుభక్షణ చేసి జలపానం చేసి ఆకులు అలములు తీసి జీవితాంతం తపించిన వాడికి కూడా రాని లోకము రాని పుణ్యము కేవలము భాగవత శ్రవణం వల్ల వస్తుందట. ఇది పరమ పవిత్రమైనది. గతంలో శాండిల్య మహర్షి కూడా దీన్ని గానం చేశారట. ఈ గోకర్ణ మహాత్యాన్ని పద్మపురాణ అంతర్గతమైనటువంటి గోకర్ణ మహాత్యాన్ని శాండిల్య మహర్షి కూడా చేశారట. ఎవరైతే ఇది వింటారో సర్వపాపాల నుంచి విముక్తులవుతారట. సర్వపాపై ప్రముచ్యతే. ఇంకా గొప్ప విషయం చెప్పారు. ఇళ్లలో పితృదేవతల యొక్క శ్రాద్ధం జరిగే సమయంలో ఈ గోకర్ణ ఉపాఖ్యానాన్ని కనుక వినిపిస్తే పితృదేవతలు తృప్తి పొంది వెళ్ళిపోతారట. మనం ఎంత ఖర్చు పెట్టి పితృకార్యం చేసినా ఈ గోకర్ణోపాఖ్యానాన్ని కనుక శ్రవణంతో కృతం సర్వై న తథా మననం కృతం. ఇది శ్రవణ సౌభగమైనటువంటి గోకర్ణ ఉపాఖ్యానం చెప్పారు. ఆ తర్వాత సప్తాహ జ్ఞాన విధానాన్ని వర్ణించారు. 7 రోజులు చేసేటువంటి పద్ధతి, శ్రద్ధ ఉండాలట. భాగవతాన్ని వినేవారికి స్వల్పమైన ఆహారం తీసుకోవాలట. ఉపవాసం చేయమని చెప్పలేదండి. ఉపవాసం చేయమని భాగవతానికి చెప్పలేదు. స్వల్పమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకు స్వల్పము అంటే శరీరం నిలబడ్డానికి, ఏకాగ్రత నిలబడ్డానికి, మధ్య మధ్యలో లేచి పరిగెత్తకుండా ఉండడానికి, అంటే భగవంతుడికి చోటిచ్చి మన శరీరంలో భగవంతుడు ఉండడానికి చోటిచ్చి కొంత ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే ఇది ఉపవాసం మంచిది కాదని కూడా చెప్పారు. ఉపవాసం కాదు, అల్పాహారం తీసుకోవాలట. అల్పంగా అంటే పరిమితంగా తినాలి. ఇంకొక చెప్పారు ఏమిటంటే అన్నం తినడం తప్పు కాదు అని కూడా చెప్పారు. హవిష్యాన్నం తినమన్నారు. హవిష్యాన్నం అంటే అర్థం ఏంటంటే బియ్యం కడగకుండా, గిన్నెలో బియ్యం పోసి కడగకుండా అందులో కొంచెం జీలకర్ర వేసి అదే ఎసరుతో అన్నం వండాలి. మామూలుగా బియ్యం కడుగుతాం కదా, కడుగుతే పనికిరాదు. హవిష్యాన్నము అంటే మనం యజ్ఞయాగాదుల్లో హవిష్ను సమర్పిస్తామే, బియ్యం కడగకుండా గిన్నెలో బియ్యం వేసేసి యథార్థంగా నీళ్లు పోసేసి కొంచెం జీలకర్ర వేసి ఉడకబెడితే అది హవిష్యాన్నం. హవిష్యాన్నం తిని ఈ 7 రోజులు కూడా కథ వినాలట. శక్తి ఉన్నవాళ్ళు ఈ రకంగా హవిష్యాన్నం ఉపవాసం చేయాలి. హవిష్యాన్నం తిన్నా కూడా ఉపవాసం అన్నారు. అందుకనే స్మార్తులైన వాళ్ళు అంటే వైదిక కుటుంబాల్లో వారు నిట్రుపవాసం నేరం అని చెప్పబడింది. ఈ నిట్రుపవాసం 2 సార్లు చెప్పారు. ముక్కోట ఏకాదశి ఒకటి, శివరాత్రి ఒకటి. ఇది ఏమాత్రం ఆహారం తీసుకోకుండా ఉండదగింది. మిగతావన్నీ కూడా హవిష్యాన్నం తిని ఉండదగిందే. ఇతర సంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు అంటే పాంచరాత్రులు కానీ
వైఖానసులు కానీ ఆ తర్వాత మనకుండేటువంటి మాధ్వలు కానీ వారు నిట్రోపవాసం ఉంటారు. కానీ ఎందుకంటే ఉపవాసం ఎందుకు నిషేధించబడింది వైదిక సంస్కారంలో అంటే మీరు చూడండి, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడా మధ్యాహ్నం పూట పలహారం, రాత్రి భోజనం చేస్తారు. ఎందుకు అంటే నీ లోపల ఉండే పరమాత్మ ఆయనకి నైవేద్యం లేకుండా ఉండకూడదు. ఇట్లా ఇట్లా చూపిస్తే లాభం లేదట. లోపల ఉండేటువంటి జఠరాగ్ని అగ్నిదేవుడు ఉంటాడు. హృదయంలో హృదయ అంగుష్ట మాత్రం పరమాత్మ ఉంటారట. బొటనవేలు ప్రమాణంలో ప్రతివారి హృదయంలో, పద్మంలో, కమలంలో పరమాత్మ ఉంటారట. ఆ పరమాత్మ కూడా నైవేద్యం సమర్పించాలి కనుక మనం అన్నగత ప్రాణం కనుక మన ప్రాణాన్ని మనం హాని చేసుకోకూడదు కనుక ప్రాణహాని చాలా తప్పు కనుక భవిష్యాన్నం తినమన్నారు. కనుక శుభ్రంగా భోజనం చేయవచ్చు. భగవంతుడి దగ్గర మీద ఉండే శ్రద్ధే చాలా అవసరం. మనస్సమర్పణే అన్నిటికంటే ఉండవలసినది శ్రీహరి యందు భక్తి శ్రద్ధలు. ఆ శ్రద్ధ మాత్రం చేతనే మీకు ఉంటుంది. అందరూ కూడా వినడానికి భాగవతానికి యోగ్యత లేదని చెప్తున్నారు. ఎవరికి యోగ్యత లేదంటే కామక్రోధాల్ని జయించలేని వాళ్ళు, బాగా గర్వం ఉన్నవాళ్ళు, ఈర్ష్య ఉన్నవాళ్ళు, లోభం ఉన్నవాళ్ళు, దంభం ఉన్నవాళ్ళు, మోహం ఉన్నవాళ్ళు, భాగవత ద్వేషం ఉన్నవాళ్ళు భాగవత శ్రవణానికి యోగ్యులు కారట. ఎందుకంటే భాగవత శ్రవణం అనేది వేదశ్రవణం లాంటిదట. వేదాలను వింటే, 4 వేదాలను వింటే ఎంత పవిత్రమో, 4 వేదాలు వినడానికి లేదా అధ్యయనం చేయడానికి ఎంత యోగ్యత అవసరమో భాగవత శ్రవణానికి అటువంటిది కనుక విష్ణుభక్తి లేనివాడు భాగవతం వినకూడదు. బ్రహ్మద్వేషం, బ్రాహ్మణద్వేషం విన్నవాడు భాగవతాన్ని వినకూడదు. బ్రహ్మద్వేషం, అయ్యగారు అయ్యగారు అంటూ మన చుట్టూ తిరుగుతూ ఆశీర్వచనం తీసుకుంటూ మనని తిట్టేవాళ్ళు ఉంటారే, వారికి భాగవత శ్రవణ యోగ్యత లేదు. బ్రహ్మద్వేషం ఉండకూడదు. ఆ తర్వాత వైదిక ద్వేషం ఉండకూడదు. సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని నిరసించేవాడు ఉండకూడదు. అంతేకాకుండా గోసేవ చేసేవాడై ఉండాలట. బ్రాహ్మణ సేవ, గోసేవ, గురుసేవ ఇవి చేయగలిగిన వాడికి వినే యోగ్యత వస్తుందట. గాయత్రీ జపం చేసేటువంటి బ్రాహ్మణుడిని మధ్యలో పెట్టుకొని చెప్పమన్నారు. ఈ భాగవత సప్తాహంలో కూడా కొన్ని నియమం ఉంది. మంచి శాస్త్ర పండితుడు ఒక పక్కన ఉండాలట, ఒక పక్కన యతీశ్వరుడు కూర్చొని ఉండాలట. యతీశ్వరుడి సమక్షంలో చెప్పమన్నారు. ఇట్లా అనుకోకుండా కొన్ని సందర్భాల్లో యతీశ్వరులు కూడా వచ్చి హఠాత్తుగా కూర్చున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. కనుక ఉత్తమం సత్యము, శుచిత్వము, దయ, మౌనము, ఉదారత, వినయము, సరళ స్వభావము, మృదు స్వభావము ఇవి ఉన్నవారికి భాగవత శ్రవణ యోగ్యత ఉంటుంది. కనుక అటువంటి అక్షయ ఫలాన్ని ఇస్తుందట. ఈ రకంగా కనుక ఎవరైతే భాగవతాన్ని సప్తాహ విధిగా వింటారో 1,000 యజ్ఞాలు చేసిన ఫలం అవలీలగా వస్తుంది అన్నారు. ఇక ఈ పుస్తక పూజ చేసి భాగవతాన్ని వినడం ప్రారంభించాలి. రేపు ఉదయం గ్రంథ పూజ చేయాలి. ఎందుకంటే వాంగ్మయీమూర్తి అన్నారు. కృష్ణ పరమాత్మ వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతూ అవతార సమాప్తి చేస్తూ ఉద్ధవుడు అడిగాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మరి నువ్వు ఎట్లా ఉంటావంటే నేను గ్రంథ రూపంలో ఉంటాను, గ్రంథరూపేణ సంస్థిత, నేను గ్రంథ రూపంలో శ్రీమద్భాగవత గ్రంథ రూపంలో ఉంటాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఈ విధంగా నారద యోగేంద్రుల వారు సనకసనందనాథుల వారి వల్ల ఉపదేశం పొంది తిరిగి భక్తిదేవికి చెప్పారని, ఆ భక్తిదేవి ఈ విధంగా ఈ మొత్తాన్ని వినదని అంతా చెబుతూ చివరికి ఉపసంహార వాక్యంగా చెప్తున్నారు. భాగవతాన్ని వినేటువంటి రసికులారా, మీరందరూ కూడా నిగమ కల్పతరువు అంటే వేదం అనేటువంటి వృక్షానికి వచ్చినటువంటి కల్పవృక్షంకి పండినటువంటి ఫలాన్ని మీరు అనుభవించండి. ఇది చిలక కొట్టిన పండు అన్నారు. అంటే సుఖయోగేంద్రుడు ఉపదేశించిన పండు కనుక చిన్నప్పుడు జామకాయలు తినేటప్పుడు చిలక కొట్టిన పండు ఎక్కువగా రుచిగా ఉంటుందంటారు. అట్లాగే సుఖయోగేంద్రుల వారు అనుభవించినటువంటి భాగవతాన్ని కపటం లేకుండా పరమధర్మంగా, శ్రేష్ఠ ధర్మంగా భావన చేస్తూ నిర్మల స్వభావంతో, ఈర్ష్య ద్వేషాలు లేకుండా సత్పురుష సాంగత్యంతో సత్పురుషుల మధ్యలో కూర్చొని శుభప్రదమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి ఈ భాగవతాన్ని వినాలి అని చెప్పారు. ఇక ఈ భాగవతం అర్థం కావడానికి కొన్ని పనిముట్లు చెప్పారు. ఇంకో గొప్ప విషయం ఏం చెప్పారంటే, ఎక్కడైతే భాగవత సప్తాహం జరుగుతుందో అక్కడ ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, బలిచక్రవర్తి, అర్జునుడు స్వయంగా వచ్చి కూర్చుంటారట. ఇంతేకాకుండా వైకుంఠం నుంచి విష్ణుమూర్తి యొక్క పార్షదులు ఉన్నారు. సనక సనందనాథులే కాకుండా వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, విష్ణుమూర్తి యొక్క విష్ణు పార్షదులు కూడా వింటారట, విని చెప్తారట. ఇక్కడ వీళ్ళు విన్నారని, అంటే మన బయోమెట్రిక్ లాగా వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర. ఆ రకంగా
భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని పొందుతారు అని చెప్పి సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. శాశ్వతమైనటువంటి ధర్మము, విష్ణు భక్తులందరూ కూడా దీన్ని వినాలి అని చెబుతూ భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నటీకయా. భాగవతం అర్థం కావాలంటే ప్రధానంగా ఉండవలసినటువంటి ఉపకరణం భక్తే. భక్త్యా భాగవతం జ్ఞేయం. భాగవతం అర్థం కావాలంటే భక్తి వల్లనే అర్థం అవుతుందట. నా వ్యుత్పత్త్యా నటీకయా. నిఘంటువు డిక్షనరీ దగ్గర పెట్టుకొని భాగవతానికి అర్థం చూస్తే దొరకదు. ఎందుకంటే సమాధి భాష, ఇందులో ఉండేటువంటి భాష సమాధి భాష అన్నారు కనుక ఇది చెప్పబడిందన్నారు. కృష్ణ పరమాత్మ దివ్యధామానికి వెళ్ళిపోయిన తర్వాత సుఖయోగిందుల వారు కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చెందిన 30 సంవత్సరాలకి సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పారట. ఇది ఉపదేశం చేయడానికి కూడా. అంటే అప్పుడు పరీక్షణ్ మహారాజుకు 30 సంవత్సరాలు అనుకోవచ్చు. ఆ పరీక్షింది ఇది విన్నాడు. కలియుగం జరిగిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఆషాఢ శుద్ధ నవమి నుంచి గోకర్ణుడు భాగవతాన్ని చెప్పాట. ఏది పరీక్షణ్ మహారాజు సిద్ధి పొందిన తర్వాత, అంటే పరమాత్మలో లయమైన తర్వాత, కలియుగం ప్రవేశించిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత గోకర్ణుడు తన యొక్క సోదరుడికి ముక్తి కలగడానికి చెప్పాట. ఇది అనేక పర్యాయాలు గోకర్ణుడి చేత చెప్పబడిందట. కనుక 30 సంవత్సరాలు గడిచిన తర్వాత కార్తీక శుద్ధ నవమి రోజున నారద మహర్షి సనక సనందనాదుల ద్వారా ఇది వినడం జరిగింది. కనుక అటువంటిది ముక్తిప్రదమైనది, సర్వ సంసార దుఃఖాన్ని దూరం చేసేటువంటి శ్రీమతి ముక్తికి ఇదే మూల కారణము. ముక్తి రావాలంటే ఇంకొక గ్రంథమే లేదు అన్నారు. కనుక ప్రతి వాళ్ళు కూడా విన్నంతనే పరమాత్మ మీద ప్రేమ పెంచుకోవాలట. శ్రీ సుఖశాస్త్రము అంటారు. గాయత్రీ మంత్ర ప్రతిపాదకంగా ఉందన్నారు. భాగవతానికి గుర్తులు చెప్పారండి. ఎక్కడైతే గాయత్రీ మంత్రం యొక్క విపుల వ్యాఖ్య ఉందో, ఎక్కడైతే ద్వాదశాక్షరి మహామంత్ర విపుల వ్యాఖ్య ఉందో, ఎక్కడైతే వృత్రాసుర వధ చెప్పబడిందో అది శ్రీమద్ భాగవతంగా చెప్పబడింది. కనుక 12 అక్షరాలతో ఉండేటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని 12 స్కంధాలుగా 18,000 శ్లోకాలతో వేదవ్యాస భగవానుడు జీవులందరి మీద ఉండేటువంటి పరమ కారుణికంతో కృపా దృష్టితో శ్రీమద్ భాగవతాన్ని రచించారు. కనుక అటువంటి శ్రీమద్ భాగవతాన్ని రేపు ఉదయం 9:30 గురువందనంతో మన లోపలి హాల్లో భాగవత సప్తాహ ప్రవచనం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 12:30, మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భాగవత సప్తాహం ఉంటుంది. కనుక శ్రద్ధగా వినగలిగే వాళ్ళకి రోజు 5 గంటల పాటు చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. జగద్గురువుల యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని అనుభవించురుగాక. జగద్గురువుల యొక్క ఆదేశ అనుగ్రహంతో, ధర్మాధికారి కృష్ణారావు గారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఇక్కడ సంకల్పించినటువంటి దంపతులు వారి యొక్క గంభీరమైనటువంటి కోరిక. మామూలుగా సాధారణంగా భాగవతం మీద మనసు రావడం అంత సులభం కాదు. అదే చెప్తారు, అసలు భాగవతం వినాలని కోరిక రావడానికే చాలా వేల జన్మల యొక్క పుణ్యం ఉంటే కానీ రాదుట. ఇక ఇది వినడానికి అడుగులు వేసి వస్తారే, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క జన్మకి సంబంధించినటువంటి ఫలాన్ని ఇస్తుందట. కనుక శ్రీమద్ భాగవతం అనంతమైనటువంటి శక్తివంతం. దాన్ని అందరూ కూడా విని తరిద్దురుగాక. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కృష్ణాయ, అందరూ ఒకసారి అందాం, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరయే నమః.